సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఆదిలాబాద్ రాజకీయాల్లో సిట్టింగ్లు ఇంకోసారి గెలవాలని ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే ఆ నియోజకవర్గంలో మాత్రం అత్యంత మంచివాడు, సౌమ్యుడు, మెతక అని చెప్తారు మీ గురించి. ఈ లక్షణాలతో ఈ ప్రస్థానం ఎలా జరుగుతుంది మీది? మరి ఎంపీపీగా ఉన్నా, జెడ్పీటీసీగా ఉన్నా, ఎమ్మెల్యే గెలిచిన, మంత్రిగా అయినా ఆ రోజు ఒక సర్పంచ్ కాకముందే ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా గత 4 ఏళ్ళుగా చాలా భారీ కార్యక్రమాలు టేకప్ చేశారు. 85 నుంచి 90% ఇలా అవి మొక్కలు కూడా బతికి ఉన్నాయి. 230 కోట్ల మొక్కల లక్ష్యం ఇప్పటికి చూస్తే 80 కోట్లు కూడా అవ్వలేదు. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మేము చేసే కార్యక్రమాన్ని మొన్న బీసీలకి గొర్రెలు ఇవ్వడం ఇలాంటివి చాలా వివాదాస్పదమైంది. జనంలోంచి కూడా వ్యతిరేకత వచ్చింది దాని విషయంలో. 100% రాంగ్. కరీంనగర్లో మానేరు డ్యామ్ పక్కన సీఎం గారు నాటిన మొక్కే ఎండిపోయింది. సో అంటే సంరక్షణ ఏ స్థాయిలో జరుగుతుందని దాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చా? అంటే ముఖ్యమంత్రి గారు పెట్టిన మొక్కకే రక్షణ దిక్కు లేదని చెప్పి చూద్దామని చెప్పి రామన్న అనుచరులో కొందరు వల్ల, ఆయన 2 పిల్లల వల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది అనేది నాయకులకు పిల్లలు ఉండద్దు అనుకుంటారు. నాయకుల పిల్లలు పెద్ద అయినాక ఒక ఏడాది క్రితం తిరుపతి రెడ్డి అనే ఒక కార్యకర్త చనిపోయాడు, మీ పాత శిష్యుడు. ఆ విషయంలో మీ అబ్బాయి మీద ఆరోపణలు వచ్చాయి. జోగురామన్న కొడుకు పలానా కొడుకు ఎటువంటి అంటే ఆదివాసీల సమస్య విషయంలో మీరు తీసుకోవాల్సిన స్థాయిలో చర్యలు తీసుకోలేదు ఈ గొడవల విషయంలో అనేది ఒక అపప్రద మీ మీద. ఈ లంబాడా గుండ్ల విషయంలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యోయో టైమ్ టు టాక్. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన కీలక నేత జోగు రామన్న గారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలకమైన బీసీ సంక్షేమం, పర్యావరణం, అటవీ శాఖల మంత్రిగా, ఆదిలాబాద్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తొలి దశలో తెలుగుదేశం పార్టీతో విభేదించి బయటికి వచ్చిన నేతగా ఆయన అత్యంత చిరపరిచితులు. మనకు అత్యంత బిజీ షెడ్యూల్లో మన కోసం కొంత టైం ఇచ్చారు. సో తెలంగాణ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో వచ్చిన 4 ఏళ్లలో బీసీల కోసం ఏం చేస్తోంది, హరితహారం కావచ్చు, కాలుష్య నియంత్రణ కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు. చాలా బిజీగా ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా బిజీ ఉండవలసింది. ఎస్, మీ ప్రస్థానం చాలా నిజంగా అంటే తెలంగాణ రాజకీయ యవనిక మీద మీది తగ్గించలేని గొప్ప పాత్ర. మీ ప్రస్థానం ఎలా అంటే సర్పంచ్గా మీరు మొదలైనట్టున్నారు. మొట్టమొదటిసారి క్రియాశీలక సభ్యుడిగా 1984లో క్రియాశీలక సభ్యత్వం తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి గ్రామ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూ 1988లో 1988లో గ్రామ సర్పంచ్గా, అంతకుముందు పార్టీ అనేక మండల స్థాయిలో పార్టీ పదవులు, అట్లనే గ్రామంలో యూత్ క్లబ్ ప్రెసిడెంట్గా, స్కూల్కు చైర్మన్గా అనేకమైనటువంటి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పదవులు చేపట్టి 1988లో మరి సర్పంచ్గా కూడా యూనియన్మస్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు ఎంపీటీసీ వ్యవస్థ లేకపోవడం వల్ల సర్పంచ్ తోటే మండల ఉపాధ్యక్షునిగా కూడా ఆ 88లో సర్పంచ్తో పాటు ఆ పదవి కూడా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మరి ప్రజలందరి సహకారంతో, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. సర్పంచ్గా, ఉపాధ్యక్షునిగా, మండలాధ్యక్షునిగా, జెడ్పీటీసీగా 2 పర్యాయాలు. ఒకసారి 2004లో తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది.
కానీ జడ్పీటీసీగా అప్పుడు గెలిచి ఇంకా 2 ఇయర్స్ టైం ఉన్నప్పుడు 2004లో ఓడిపోయినా 2006 వరకు మరి జడ్పీటీసీగా కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ 2006లో మళ్ళా జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి గెలవడం, ఆ తర్వాత 2009లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని ఎమ్మెల్యే గెలవడం, ఆ తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి అయితే ఉద్యమ నేతగా కేసీఆర్ గారు మరి ఉద్యమం చాలా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ప్రజల దగ్గర పెద్ద ఎత్తున రావడం, దాన్ని చూసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం మరి కేసీఆర్ గారు సారథ్యంలోనే అది సాధ్యమవుతుందని చెప్పి అర్థం చేసుకొని అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆదిలాబాద్ రాజకీయాల్లో సిట్టింగ్లు ఇంకోసారి గెలవరనే ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ను కూడా కాదని మీరు 3 సార్లు ఎన్నికయ్యారు. మొదటిది. రెండో ప్రశ్న, మామూలుగా ఈరోజు ఆదిలాబాద్లో అడిగిన అత్యంత మంచివాడు, సౌమ్యుడు, మెతక అని చెప్తారు మీ గురించి. ఈ లక్షణాలతో ఈ ప్రస్థానం ఎలా జరుగుతుంది మీది? మామూలుగా రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు అరుదు. జనరల్గా ఏంటంటే ఏ నాయకుడైనా స్థానికంగా ప్రజల యొక్క అభిప్రాయాలకు, ప్రజల యొక్క మరి అక్కడ ఉన్నటువంటి మనస్తత్వాలకు అనుగుణంగానే ఏ నాయకుడైనా మెదలవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, జనాల పరిస్థితి కూడా అదే ఉంటుంది. కాబట్టి దానికి అనుకూలంగానే, ఆ ప్రజల యొక్క కోరికలకు అనుకూలంగానే మెదలడం జరుగుతాయి. కాబట్టి నేను సర్పంచ్గా ఉన్నా, మరి ఎంపీపీగా ఉన్నా, జెడ్పీటీసీగా ఉన్నా, ఎమ్మెల్యే గెలిచిన, మంత్రిగా అయినా, ఆ రోజు ఒక సర్పంచ్ కాకముందు ఎట్లయితే ఒక మామూలు పౌరునిగా గ్రామంలో ఎట్లయితే పెద్ద మనుషులకు గౌరవం ఇస్తామో, మిగతా ప్రజానీకానికి కూడా ఏ రకమైతే గౌరవం ఇస్తామో, ఈరోజు కూడా అదే రకంగా మంత్రిగా అయినా వాళ్ళలో కూర్చొని రచ్చబండ మీద కూర్చున్నా, చెట్టు కింద కూర్చున్నా, ఈరోజు కూడా ఆ పరిస్థితిని మనం మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. ఎంత పెద్ద నాయకుడు ఎదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే ఆ నియోజకవర్గంలో మాత్రం, ఆ పుట్టిన గ్రామంలో మాత్రం అటువంటి ఏ వ్యవస్థతోటైతే మనం ఎక్కడి నుంచైతే మన ప్రస్తావన మొదలైందో ఆ స్టార్టింగ్ ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ప్రజలు చాలా బేరీ చేసుకుంటారు. ఆ బేరీ చేసుకున్నప్పుడు కూడా మనం మెంటల్గా, మనం శాశ్వతంగా మనం ప్రజలతోటి ఉండవలసిన నాయకునిగా, ప్రజల యొక్క మనస్తత్వాన్ని బట్టి, ప్రజల యొక్క అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని బట్టే మెదులుతాం. కాబట్టి అందుకే నేను ఇన్నిసార్లు నిలుచున్నా, నేను ఇలా పోటీ చేసిన, ప్రజలు ఓటేస్తున్నారంటే అంటే మనం వాళ్లకు అనుకూలంగా ఉండి ప్రజలు ఏ కోరుకుంటున్నారో, ఆదిలాబాద్ నియోజకవర్గం కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కావచ్చు, ఆ రకంగానే ఇప్పటి వరకు ఎన్నిసార్లు గెలిచినా, మీరు అన్నట్టు సింగిల్గా గెలిచిన ఎప్పుడు కూడా రెండోసారి డబుల్ గెలవలే. కానీ అది 9లో కావచ్చు, 12లో కావచ్చు, 14లో కావచ్చు, కంటిన్యూగా 3 సార్లు కూడా మరి ఎన్నిక కావడం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనం అందుబాటులో ఉంటున్నాం. ప్రజల యొక్క సమస్యలను అన్ని పరిష్కారం కాకపోయినా పరిష్కరించడంలో ముందుంటాడు. తానై ఒకసారి చెప్పిన సమస్యను కాకపోతే 3-4 సార్లు రిపీట్ చేసి మళ్ళీ మనకు తిరిగి ఫోన్ వస్తుంది అనేటటువంటి పబ్లిక్ మనం నమ్ముతారు. అంటే ఏ లీడర్ అయినా ఎన్నిసార్లు గెలవచ్చు, ప్రజల మన్నన పొందడం ఒకటి, ప్రజలకు మన మీద ఒక విశ్వాసం, ప్రజలకు ఒక నమ్మకం. అంటే మా నాయకుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా మమ్మల్ని మర్చిపోడు, మా సమస్యల్ని మర్చిపోడు. ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా మాకు ఫోన్ ద్వారా మాట్లాడి మా సమస్యను పరిష్కరిస్తున్నటువంటి విశ్వాసం మా ఓటర్లకు కలిగించాం. కాబట్టి తప్పకుండా నాయకుని మీద విశ్వాసం మాత్రం పెరిగింది. అది అందులో అటువంటి నాయకునిగా నేను కూడా ప్రజల్లో విశ్వాసం పొందినాను. నాకు ప్రజలంటే దేవుళ్ళతో సమానం. ప్రజలే, నేను ఎప్పుడు కూడా ఎంత పెద్ద కార్యక్రమాలు ఉన్నా ప్రజల సమస్యను ఫస్ట్ తీర్చినాకనే వేరే కార్యక్రమంలో కూడా సమయం ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీరు అత్యంత కీలకమైన బీసీ శాఖను నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో 56% మంది బీసీలు ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 5,600 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు అవుతుంది? గతంలో బీసీ సంక్షేమ శాఖ ఏదైతే నేను మొట్టమొదటిసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మంత్రివర్గంలో మంత్రిగా మొదలు 6 నెలల తర్వాత బీసీ సంక్షేమ శాఖ నాకు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆనాడు బీసీలలో ఉన్నటువంటి బడ్జెట్ కానీ,
అంటే ఏదో ఎన్నికల పోతున్నాం అని చెప్పి 2000 మరి మొన్న వాళ్ళు ఎందుకైతే 2014 ఎన్నికలకు పోయేటప్పుడే వాళ్ళు 200 కోట్లు 300 కోట్లు పెట్టారు. ఓకే. అంతకుముందు తీస్తే తెలుగుదేశం నుంచి పవర్ ఉన్నప్పుడు కానీ తర్వాత కాంగ్రెస్ 10 సంవత్సరాలు వచ్చినప్పుడు కానీ అది 100 కోట్లకే పరిమితమయ్యేది బీసీల యొక్క బడ్జెట్. రైట్. కానీ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 3800 కోట్లు పెట్టిన తర్వాత మళ్ళీ అట్లా కంటిన్యూషన్గా ఈసారి కూడా 5070 కోట్ల బడ్జెట్ అంటే నిజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో బీసీల జనాభా ఉంది. మన రాష్ట్రంలో కూడా బీసీల జనాభా 54% పైన 52-54% మధ్య ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు బీసీలకు కూడా మనం బడ్జెట్ పెట్టడం ఒకటి, పెట్టినటువంటి బడ్జెట్ కూడా గతంలో ఖర్చు చేసేవాళ్ళు కాదు. కానీ మేము 100% ఇవ్వాలి. ఎందుకంటే ఆనాడు బీసీ బడ్జెట్ పెట్టినా బీసీలకు చేసిన పని ఏంటంటే కేవలం స్కాలర్షిప్స్ ఇవ్వడం ఒకటి. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఫీ రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు తీసుకొచ్చిన దాంట్లో ఫీ రియంబర్స్మెంట్ అంటే పిల్లల మెస్ ఛార్జీలు స్కాలర్షిప్స్ ఇవి తప్ప బీసీలకు ప్రత్యేకమైనటువంటి ఫెడరేషన్లు పెట్టి ఫెడరేషన్లకు లోన్లు ఇవ్వడం, ఆ లోన్లు కూడా 30% కంటే ఎక్కువ గ్రౌండ్ చేయాలి. కానీ ప్రత్యేకంగా మనం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఈ బీసీ స్టడీ సర్కిల్స్ 10 పాత జిల్లాలలో ఒకటి వరంగల్, ఒకటి మహబూబ్ నగర్, ఈ పక్కా బిల్డింగ్ తప్ప స్టడీ సర్కిల్ అయ్యి 10 జిల్లాలు ఎక్కడ లేవు. మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎందుకంటే ఇలా స్టడీ సర్కిల్స్ ద్వారా గతంలో స్టడీ సర్కిల్స్ అంటేనే ఏదో నోటిఫికేషన్ ఉద్యోగాలది ఒక కానిస్టేబుల్ ఉద్యోగాలు లేకుంటే పంచాయతీ ఉద్యోగాలు విఆర్ఓల ఉద్యోగాలు పడితే తప్ప ఆ బీసీ స్టడీ సర్కిళ్ళ తలుపులు తెరిచేటి కాదు. ఓకే. కానీ మనం వచ్చిన తర్వాత ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అది నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా దానికి పర్మనెంట్గా డైరెక్టర్ ఉండాలి. అక్కడ వచ్చినటువంటి పిల్లలకు నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా అన్స్కిల్డ్ లేబర్లకు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పెట్టించి నిరంతరంగా 24 గంటలు 12 నెలలు బీసీ స్టడీ సర్కిల్ నడపడం ఒకటైతే, ఆ తర్వాత 2వ సంవత్సరం మా బీసీల కొరకు ఏదైతే మొదటి తర్వాత కళ్యాణ లక్ష్మి అంటే ఇలా ప్రత్యేకంగా అప్పుడు ఫస్ట్ బడ్జెట్ 400 కోట్లు పెట్టుకున్నాం. ఇలా అది 1000 కోట్లు దాడుతూ ఉంది. 400 కోట్లు పెట్టినా అది 1000 కోట్ల వరకు బడ్జెట్ అవసరం పడుతుంది. అంటే మొదటిసారి కాబట్టి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి అందరూ ఒక 400 కోట్లు చేసుకున్నాం. ఇలా బీసీ సంక్షేమ శాఖకి ఏమైపోయిందంటే దాంతోపాటు దానికి కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇలా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉంది. దానికి ఒక 300 మందికి టార్గెట్ ఇచ్చి 20 లక్షల రూపాయలు బయట దేశాలకు చదువుకుని పోవటానికి. ఆ రోజు బీసీ అబ్బాయి బయటకు పంపాలంటే ఆస్తులు ఉండయి, బ్యాంక్ గ్యారెంటీ పెట్టలేరు, బ్యాంక్ కొలెస్ట్రాల్ సెక్యూరిటీ పెట్టలేరు, ఆడు ప్రాపర్టీ లేకుంటే బ్యాంకు లోన్ ఇవ్వండి 20 లక్షలు. మేము టార్గెట్ ఇచ్చి 300 మందికి అప్లై చేసుకుంటే సెలెక్షన్ చేసి పంపిస్తాము. అంటే ఒకటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒకటి ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు. ఇలా కనీసం అంటే దగ్గర ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని ఇలా 110 ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 26 మాత్రం ఉండేవి. ఓకే. ఆ 26లో 16 మేము జూనియర్ కాలేజీలు అప్గ్రేడేషన్ చేసినాం అంతకుముందు ఒక సంవత్సరం. ఆ జూనియర్ కాలేజీలు అప్గ్రేడేషన్ చేసుకుంటూ మళ్ళా పోయిన సంవత్సరం 119 ప్లస్ అంటే దగ్గర 123 రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఒక డిగ్రీ కాలేజు, ఒక రెండు జూనియర్ కాలేజీలు కూడా ఓపెన్ చేసినాం. అంటే దీంతో ఒక 500 కోట్ల రూపాయల ఖర్చు అంటే విద్య కొరకు, అటు ఓవర్సీస్ స్కాలర్షిప్ బయట దేశాలకు పోదామన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కొరకు, కళ్యాణ లక్ష్మి బీసీ బిడ్డలు పెళ్లి చేయాలన్నా, అట్లనే 123 రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా ఒకటే రోజు ఒకటే నాడు స్థాపించి దగ్గర మరి ఇలా అంటే 119 స్కూళ్ళకు అంటే మేము ఖర్చు పెట్టేది కనీసం అంటే ఒక 450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. అంటే దీంతో ఏమైంది, ఉపాధ్యాయులను టెంపరీ పెట్టుకోవడం, మరి ఇప్పుడు దానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా 1306 మంది ఉద్యోగస్తు ఉపాధ్యాయులను కూడా సెలెక్షన్ కూడా అయింది. నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నాం, నోటిఫికేషన్ ఇచ్చి సెలెక్షన్ చేసుకొని రేపు పోస్టింగ్ కూడా ఇస్తూ ఉన్నాం.
అంటే ఇవన్నీ బీసీల కొరకు కేవలం ఆనాడున్న దానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్య కొరకు ప్రత్యేకంగా ఇస్తూ ఇలా బీసీల కొరకు కూడా మేము బడ్జెట్లో కూడా, ఎందుకంటే గతంలో ₹1,00,000 ఇస్తే 50% సబ్సిడీ ఇచ్చాం. మేము ₹1,00,000 ఇస్తే 80% సబ్సిడీ, ₹2,00,000 ఇస్తే 70% సబ్సిడీ. మళ్ళా దాంతోపాటు ఏంటంటే ఆ రోజు బ్యాంక్ కాన్సెంట్ లెటరు దొరకపోవడం కారణం సబ్సిడీ పర్సెంటేజ్ తక్కువ ఉండడంతో కూడా బ్యాంకర్స్ ఎవరు కూడా బీసీ బిడ్డలకు బ్యాంకు శాంక్షన్ లెటర్ ఇవ్వలే. అంటే ఈ రకంగా బీసీ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ రకమైన చర్యలు తీసుకున్నాం. రెండోది ఏంటంటే ఆ తర్వాత ఎంబీసీల కొరకు, ఎందుకంటే ఇలా బీసీలు 54% జనాభా ఉండి సంచార జాతులు ఉన్నాయి, పాపం 36-37 కులాలు ఉన్నాయి. అట్లనే ఎంబీసీలు ఉన్నారు. అంటే నిజంగా విద్యకు దూరం, అంటే అసలు విద్య అంటే తెలియదు. ఒక ఎన్ఆర్ఈజెస్లో కూలి పని చేయడం కూడా ఆ సంచార జాతులకు తెలియదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉంటే ఇంకో దగ్గర, ఇంకో ఈ రకంగా భిక్షాటన చేసుకోవడం, ఏదో రకరకాల కార్యక్రమం చేసుకుంటేవాళ్ళు. కానీ ఇలా బీసీలని అంటే సంచార జాతులకు ఫస్ట్ ఇయర్ నేను మంత్రిగా అయిన తర్వాత ఒకే సంవత్సరం మా ఆఫీసర్లందరినీ కూడా సంచార జాతులు ఎక్కడ ఉంటాయో వాళ్ళ నాయకులను పిలుచుకొని మాట్లాడి ఫస్ట్ మేము ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినాం. ఒకటి దాంట్లో రవీంద్ర భారతిలో ఒకసారి, అంతకుముందు ఇంకో ప్లేస్ పెట్టి వాళ్ళ సంఘ నాయకులకు అవేర్నెస్ చేసినాం. చేస్తూ ఏం చెప్పినామంటే, మీ పిల్లల్ని విద్యకు దూరం ఉన్నారు, మీరు పంపండి, మేము ప్రత్యేకంగా స్కూళ్ళు మీ కొరకు అడ్మిషన్ కూడా ఫ్రీగా ఇస్తాం, ఏం ఎంట్రెన్స్ లేకుండా ఏం లేకుండా ఇస్తామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి 2 సంవత్సరాల్లో 2,500 మంది చదువుకు దూరం ఉన్నటువంటి పిల్లల్ని సంచార జాతుల బిడ్డల్ని కూడా జాయిన్ చేయించినాం. దాంతోపాటు సన్నం బియ్యం విషయంలో ఇలా బీసీ హాస్టల్లో కూడా గతంలో అరకొర వసతులు, ఇలా ఆనాడు అధికారంలో పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షాలు అసెంబ్లీలో గొడవ చేయడం, విద్యార్థి సంఘాలు రోడ్ల మీదకి వచ్చి రాస్తాలు రోకోలు చేయడం, అవన్నీ చేసిన తర్వాతనే ప్రభుత్వాలు పెంచేది. కానీ మేము ఇలా ₹1 అంటే ₹2 చేసినాం, 100% అంటే 100% ఇంకా పెంచినాం. అంటే ఆ రకంగా ఎక్కడ కూడా విద్య కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందుకొరకే బీసీల బడ్జెట్ ₹5,070 కోట్ల పోయిన సంవత్సరం బడ్జెట్ అయితే, ఈసారి మేము సిఫారసు చేసింది 8,000 కోట్ల వరకు ఉంటే, ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంకేం చేసినామంటే, ఈరోజు కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ రోజు ఓన్లీ ఆ 4th క్లాసు ఎంప్లాయీస్ కొరకు లేకుంటే చిన్న చిన్న ఉద్యోగస్తుల కొరకే మా బీసీ స్టడీ సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు మేము Group 1, Group 2 సర్వీసెస్ వాళ్ళకు కూడా ఈరోజు ఒక 500 మందికి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం, కోచింగ్ ఇస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా నెలకు ఒక ₹5,000 స్టైపెండ్ ఇచ్చి హాస్టల్ రెసిడెన్షియల్ పర్పస్ కూడా పెట్టడం జరిగింది. అంటే గతంలో లేదు ఇది, వాడు ఎక్కడో ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్కో ఇంకెక్కడికి పోయేవాళ్ళు. కానీ ఇలా ఆర్సీ రెడ్డి అటువంటి ఇన్స్టిట్యూషన్లకు పోటీగా మంచి మరి కోచింగ్ మాస్టర్ని తీసుకొచ్చి క్వాలిఫైడ్ తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాం. ఒకటి వీలైతే ఆర్సీ రెడ్డి లాగానో లేకపోతే ఢిల్లీలోకి ఉన్నో రేపు గ్రూప్ సివిల్ సర్వీసెస్ కూడా కనీసం అంటే సంవత్సరానికి ఒక 500 మందికి, అది ఒక వ్యక్తికి 5,000 అయినా 10,000 అయినా ఒక సంవత్సరానికి ఒక కోచింగ్ పీరియడ్లో కనీసం ఒక 500 మందికి బయట పంపించైనా మన బిడ్డల్ని కూడా ఐఏఎస్లు చేయాలి, ఐపీఎస్లు చేయాలని చెప్పి రకంగా ఆలోచిస్తున్నాం. అంటే ఆనాడు ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ కేవలం హాస్టల్ల పిల్లలకు భోజనం తప్ప ఇంకా వేరే కార్యక్రమం వాళ్ళు చేయలే. కానీ మేము ఇవాళ అవి చేస్తూ కంటిన్యూ చేస్తూ ఇవాళ మిగతా కొత్త కార్యక్రమం కూడా తీసుకొని ముందుకు. సో అన్ని కార్యక్రమాలు చదువు చుట్టే తిరుగుతున్నాయా? చదువు మ్యాక్సిమం అంటే చదువు ఉద్యోగాల విషయంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము బీసీలు చదువుకున్న వాళ్ళ సంఖ్యనే తక్కువ ఉంది. ఒకటే చదువుకునే మేధాశక్తిలోనికి ఆర్థికంగా సపోర్ట్ లేకుండే, కానీ ఇప్పుడు మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా ఇంకా ఉండాలని చెప్పి మేము బీసీ సంక్షేమ శాఖ నుంచి మొన్న ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూర్చోబెట్టించి బీసీలకు కూడా రేపు రాబోయే రోజుల్లో చట్టసభలో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఫస్ట్ గవర్నమెంట్ తీర్మానం చేసినాం. అట్లనే చట్టసభలో రిజర్వేషన్లతో పాటు ఉద్యోగస్తులకు కూడా మరి ప్రమోషన్లకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పడం. మూడోది ఏంటంటే ఉన్నటువంటి బీసీల 27% రిజర్వేషన్ని ఈ జనాభా ప్రాతిపదికన అన్ని కులాలు వేస్తున్నట్టు బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం. అంటే ఎన్నడూ కూడా బీసీల గురించి బీసీలో ఉన్నటువంటి అనేక కులాలు 113 కులాలు ఉన్నాయి.
ఈ ఆర్ఫన్స్తో పాటు అనాథులను లాస్ట్ మేమొచ్చిన చేర్చుకున్నాక 112 ఉంటే ఒక కులంతో 113 కులాలలో ఇవాళ అందరికి కూడా అంటే రాజకీయంగా కూడా ఏ కులాలు అయితే ఇప్పటిదాకా అసెంబ్లీ అడుగుపెట్టలేదో ఒక ఏ 100 కులాలు ఉన్నాయి అలాంటివి. అలాంటి 100 అటువంటి 100 కులాలకు కూడా మనం రేపు రాజకీయాల్లో కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఇలా మీరు మార్కెట్ కమిటీలు చూసిండ్రు, ఏ రాష్ట్రంలో మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ పెట్టలే. ఇలా మంచి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు కూడా దాంట్లో కొంత శాతం పెట్టుడుతోటి ఇలా బీసీలకు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు రావడం, డైరెక్టర్ రావడం, ఈ రకంగా అంటే రాజకీయ నిరుద్యోగాన్ని కూడా నిర్మూలించడానికి కొరకు మరి ఎవరైతే ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కులాలు కొంతమంది బీసీలలో ఒక 6-7 కులాలు 8 కులాలు వచ్చినా ఇంకా 100 కులాలు అసలు వాళ్ళ రాజకీయంలో కూడా ఒక్కరోజు చట్టసభలను లోకల్ బాడీస్ను ఒక సర్పంచ్గానో ఒక ఎంపీటీసీగానో కూడా రావాలన్నది ఆలోచనతోటే ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే అటు రాజకీయాల్లో కావచ్చు, ఇటు విద్యారంగంలో కావచ్చు, ఇటు వ్యవసాయ రంగంలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం సబ్సిడిస్తుంది. గతంలో బీసీలకు ₹1,00,000 ఒక యూనిట్ కాస్ట్ పెట్టి వ్యవసాయానికి అది స్ప్రింక్లర్ ఇచ్చినా, డ్రిప్ ఇచ్చినా, ఇంకేది ఇచ్చినా కూడా ₹1,00,000 యూనిట్ కాస్ట్ పెడితే అప్పుడు ₹60,000 సబ్సిడీ ఇచ్చి ₹40,000 బెనిఫిషియల్ కట్టాలి. కానీ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఒక బీసీ రైతు కూడా 5 ఎకరాల వరకు ఉన్నటువంటి బీసీ రైతుకు ₹5,00,000 ఖర్చు అవుతుంది. దానికి 5 లక్షలు కూడా 90% సబ్సిడీ ఇస్తాం. ఆ రోజు 60% సబ్సిడీ ఇచ్చి ఆ యూనిట్ కాస్ట్ ₹1,00,000 ఉంటే ఇవాళ బీసీ రైతుకు కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి బీసీ రైతుకు కూడా 5 లక్షల యూనిట్ కాస్టు, దానికి 90% సబ్సిడీతోటి ఆ స్ప్రింక్లర్ ఇచ్చినా, డ్రిప్ ఇచ్చినా, ఇంకా ఈ రకమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్సిడీలు ఇచ్చి ఇవాళ బీసీ రైతులను కూడా ఆదుకోవడం జరుగుతుంది. అంటే విద్య, వైద్యము, వ్యవసాయము అన్నిట్లో కూడా మరి బీసీలకు కూడా ఆ దామాష పద్ధతితోటే అవకాశాలు అని చెప్పి కూడా ప్రభుత్వం అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు. సో రేపు ఎలక్షన్లో కూడా అలా ఇస్తారా సీట్లు బీసీలకి జనాభా? అంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన తప్పకుండా ఇవ్వాలనేది మనం మాత్రం ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి చట్టసభలో ఉండి అసెంబ్లీలో డైరెక్ట్ మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారి. ఎందుకు ఆ కులాలను తప్పకుండా తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన ఇప్పుడు మా నాయకునికి ఉన్నప్పుడు ఉన్నదానికంటే మెరుగు పరిస్థితి జరుగుతుంది. కొత్త వాళ్ళకు అవకాశము, కొత్త కులాలకు అవకాశం ఇచ్చి బీసీ కులాలను కూడా తీసుకురావాలనే ఆలోచనతో అందుకే మనం డైరెక్ట్గా బహిరంగ సభలు కూడా చెప్పారు. కుర్మ గొల్ల మీటింగ్లో చెప్పారు, యాదవులకు ఒక రాజ్యసభ ఇస్తామని, ఒక కుర్మలకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని. అంటే ఆ రకంగా ఒక ఎంకరేజ్మెంట్ బహిరంగ సభల ఒక కులానికి రాజ్యసభ ఇస్తామని, ఒక కులానికి ఎమ్మెల్సీ ఇస్తామని అంతా బహిరంగ సభలో చెప్పే ధైర్యం ఎవరికి ఉంది? అంటే అందరూ బీసీలకు ఇటువంటి అవకాశాలు ఇస్తామని చెప్పే ఆ రకంగా డైరెక్ట్గా సీఎం గారు చెప్తా ఉన్నారు. అంటే బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ, బీసీలని నిజంగా ఆ కాన్సెప్ట్ తోటే మరి ముందుకెళ్తేనే రాజకీయాల్లో ముందుకు రావాలి, విద్యలో ముందుకు రావాలి, వ్యవసాయంలో ముందుకు రావాలని చెప్పే ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుని ఆలోచన ఆ రకంగా ఉన్నప్పుడు 100% అది ముందుకెళ్తారని చెప్పి నేను తప్పకుండా నమ్ముతున్నాను. ఓకే, ఇప్పుడు మొన్న బీసీలకి గొర్రెలు ఇవ్వడం ఇలాంటివి చాలా వివాదాస్పదమైంది. జనంలో నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది దాని విషయంలో. దానిలో మార్పులు చేస్తున్నారా? ఆ పథకం ఏం వ్యతిరేకం వచ్చింది? ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, ఆ మళ్ళీ ఇచ్చిన గొర్రెల్ని మళ్ళీ అమ్మడం, మళ్ళీ వాటిని కొనడం ఇలాంటివి వస్తున్నాయి. అసలు ఇట్లా కులాల వారిగా ఇవ్వడం ఏంటి అని ఒక విమర్శ ఉంది. వృత్తుల వారిగా ఇవ్వాలి కానీ కులాల వారిగా ఏంటి ఇంకా కూడా అదే విమర్శ. యాదవుల వృత్తి, కుర్మల వృత్తి పక్క గొర్రెలు కాస్తారు. అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు ఆ పనులు అంటారు. అంటే మేము అదే కదా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చేయలే, అటువంటి ప్రయోగం కూడా చేయలే వాళ్ళు. ఓకే, మేమే అటువంటి ప్రయోగం కాదు, 100% ఒక ఊళ్ళే 100 కుటుంబాల గొల్ల కుర్మలు ఉన్న 100 కుటుంబాలకు 2 ఫేజులు చేసినాం. పార్ట్ ఏ, పార్ట్ బి. 50 కుటుంబాలు ఈ సంవత్సరం ఇచ్చినాం, 50 కుటుంబాలు వచ్చే సంవత్సరం ఇస్తున్నాం. ఆ కుటుంబంలో పెళ్ళి కాకున్నా 18 సంవత్సరాలు నిన్నటువంటి యువకుడు ఆ కుల వృత్తి పైన ఆయనకు అనుభవం ఉండి ఆ కుల వృత్తిని చేసుకుంటా అంటే ఆయనకి ఇచ్చినాం. అట్లనే ఏ కుల వృత్తి అయినా ముందు కుల వృత్తిని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అంటే కుల వృత్తిని పట్టించుకుంటలేరని చెప్పి గతంలో చాలా పార్టీలు చాలా ప్రభుత్వాలు చెప్పినాయి. కానీ ముఖ్యమంత్రి కాకంటే ముందు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు గ్రామాలు తిరిగినప్పుడు చెప్పారు, ఆ కుల వృత్తులన్నీ మొత్తం పోయినాయి, మంట కలిసినాయి. ఆ కుల వృత్తులందరూ కూడా పట్టణంలో వలసపోతూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ కుల వృత్తులపైన ఉన్నటువంటి కుటుంబాలు ఒకవేళ కుల వృత్తులు చేసుకునే బతుకుతామో అని చెప్పి మా దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి వస్తే
తప్పకుండా ప్రభుత్వాలకు ఇస్తామని చెప్పినాం. కాబట్టి ఆనాడు ఉద్యమ నేతగా ఉన్నటువంటి చెప్పినటువంటి నేత మనకు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఇస్తున్నాం. గొర్రెల కుర్మలకు మేము మిగతా లోన్లు ఇవ్వమని చెప్తలేం కదా. మీరు గొర్రెలే తీసుకోండి, మీరు గొర్రెలు కాపర్లే కాబట్టి గొర్రెలే కాసుకొని బతకాలని చెప్పలే. నాయి బ్రాహ్మణులకు మీరు గడ్డమే తీస్తారు, మీరు ఎంటికలే తీస్తారని చెప్తలేం. రజకులకు బట్టలు ఉత్తారని చెప్తలేం. మీకు మీ కుల వృత్తి మీద మీకు ప్రావీణ్యత ఉండి మీకు నైపుణ్యం ఉండి మీరు చేసుకుంటామంటే అది ఇస్తాం. స్పష్టంగా చెప్పినాం. మీరు మీ పిల్లలు వెహికల్ లోన్ తీసుకుంటారా, మీరు ఇంకా కిరాణా షాప్ పెట్టుకుంటారా, మీరు బట్టల దుకాణం పెట్టుకుంటారా, ఓకే, మీరు ఏం పెట్టుకుంటారో మీకు ఏమి ఇష్టం ఉందో మీరు చదువుకున్నటువంటి బిడ్డలకు అవి కూడా ఇస్తామని చెప్పి డైరెక్ట్గా చెప్పినాం. మా ఎజెండాలో కూడా మేము బీసీ కుల సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పి ప్రతి వరకు డిలీట్ చేసినాం. కాబట్టి గొర్రెలకు గొర్రెలు ఇస్తారు, కుర్మోళ్ళకు గొర్రెలు ఇస్తారు, ఆ సాగరంలోకి బట్టలు ఉతికిస్తారనే ఉద్దేశం. అట్లా అనుకుంటే రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు పెట్టినాం? అసలు రెసిడెన్షియల్ స్కూల్ ఎవరి కొరకు, ఎవరి బిడ్డల కొరకు? ఈయన నారాయణ చైతన్యకు ఒక మామూలు మా రజకు బిడ్డను పంపగలుగుతాడా? ఒక నాయి బిడ్డను పంపగలుగుతాడా? ఒక మామూలు సంచార జాతున్నటువంటి గంగిరెద్దులు ఉన్నారు, ఇలా వీరముష్టులు ఉన్నారు, అట్లనే ఇంకా చాలా చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి ఇలా కులాల బిడ్డలు కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకే పంపినటువంటి వాళ్ళ దగ్గర అటువంటి చైతన్యం లేక అటువంటి వాళ్ళని మేము రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇచ్చి 1,00,000 నుంచి 1,25,000 రూపాయలు ఒక బిడ్డ ఖర్చు చేస్తూ ఉన్నాం. నారాయణ చైతన్య నుంచి కూడా మా రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చి అడ్మిషన్ తీసుకున్నారు. అంటే నారాయణ చైతన్యల అందరూ చదివించకపోయినా మన ప్రభుత్వం వచ్చింది, బీసీల ప్రభుత్వం వచ్చింది, మరి ముఖ్యమంత్రి గారు బీసీ అభిమాని వచ్చింది కాబట్టి బీసీ కులాల గురించి అర్థం చేసుకునే ముఖ్యమంత్రి వచ్చని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్ పెడితే 1,00,000 నుంచి 1,25,000 రూపాయలు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మేము చేస్తుంటే అందరూ అక్కడికి వస్తూ ఉన్నారు. అంటే ఇది మరి ఇది ఇది ఎవరి కొరకు? ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఎవరి కొరకు? గొల్ల బిడ్డల కొరకు కాదా? కుర్మ బిడ్డల కొరకు కాదా? రజకుల కొరకు, నాయి బ్రహ్మల కొరకు, విశ్వకర్మల కొరకు కాదా? ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక పక్క విద్య ముందుకు తెచ్చి విద్య సౌకర్యం కల్పించి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఒక బిడ్డ ఖర్చు చేసి ఇది దీంతో అంతం కాదు. ఇలా రెసిడెన్షియల్ స్కూల్ 5th, 6th, 7th స్టార్ట్ చేసినాం. రేపు హై స్కూల్ వరకు 10th క్లాస్ వరకు చేస్తాం, జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడేషన్ చేస్తాం, డిగ్రీ వరకు అప్ టు పీజీ వరకు అయితే KG to PG అని చెప్పినామో ఆ కాన్సెప్ట్ తోటి ఇలా మేము పెడతా ఉన్నాం. అందుకొరకు అంగన్వాడీ సెంటర్లను కూడా స్ట్రెంథనింగ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న అంగన్వాడీలను కూడా ఒక పక్క కేంద్ర ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తే మేమే ఇప్పుడు భవనాలు కట్టించి అంగన్వాడీ టీచర్లకు ఉన్నటువంటి 6,500 రూపాయల జీతం ఉంటే 10,500 రూపాయలు అంగన్వాడీ టీచర్కి ఇచ్చి, ఆయాకు 4,000 ఇస్తే 6,500 అక్కడ అంగన్వాడీ ఆయాకి ఇచ్చి, మరి ఇక అంగన్వాడీలను కూడా స్ట్రెంథనింగ్ చేసి ఆ పిల్లల్ని అయితే 0 to 3 ఉన్నటువంటి ఏజ్లో అక్కడ తీసుకొచ్చి వాళ్ళని కూడా ప్రైమరీ స్కూల్కు మరి భాగంలోనే చేరిస్తే రేపు ఆ 3rd to 5th వరకు కూడా రేపు ఆలోచిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాం. తెలంగాణ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళతో పాటు గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళగా సిస్టమ్ తోటే మరి పోతున్నప్పుడు మరి గొల్ల కుర్మ యాదవులకు, నాయి బ్రాహ్మణులకు, బీసీ బిడ్డలకు కుల వృత్తులను చేసుకొని బతుకమని అంటే విద్య పెడుతున్నది కళ్ళు ఉంటే కనబడుతుంది కదా. అందుకొరకు ఇలా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎక్కడ చూడండి, దేశంలో ఇలా అనేక రాష్ట్రాల్లో అనేక రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు వెళ్తూ ఉన్నాయి. బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎక్కడ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ ప్రత్యేకంగా బీసీలకు పెట్టినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో ఉందా? ఇలా కేసీఆర్ గారి రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా అంతకంటే ముందు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు చెప్పింది కాబట్టి అవన్నీ ఇలా అమలు చేస్తూ ఉన్నాం. మేము ఇలా ఎన్నికలప్పుడు అమలు చేయలేదు, KG to PG గురించే మాట్లాడతారు. KG to PGకే మేము చెప్తున్నాం, దానికే అనుసంధానం చేస్తూ ఉన్నాం. ఇలా మేము 5th to 6th స్టార్ట్ చేసినాం, అంగన్వాడీ సెంటర్ స్ట్రెంథనింగ్ చేస్తూ ఉన్నాం. దానికి ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు చెప్పైతే కూడా మేము నిధులు చేస్తూ ఉన్నాం చెప్పి మా ముఖ్యమంత్రి గారు పదే అసెంబ్లీలో అపోజిషన్ నాయకులు చెప్పిండ్రు. ఇంకా మీరు ఏం చేయాలో చెప్పండి. ఒక బీసీలకే కాదు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు. ఇలా దేశం మొత్తం మీద 1-2 సంవత్సరాల్లో 543 రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసిన ఘనత ఇలా టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారు అని చెప్తున్నారు. అందుకొరకే ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము ఒకసారి మీరు హాస్టల్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇలా సంఖ్య పెరిగింది, అట్లనే స్కూళ్ళ సంఖ్య పెరిగింది సన్నం బియ్యం ఇవ్వడం వల్ల. అంటే ఇలా SC, ST, BC మైనార్టీలకు విద్యకు దూరమైన వాళ్ళని ఇలా సన్నం బియ్యం పెట్టి
వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. 4 డ్రెస్సుల బట్టలు కూడా గతంలో అరకొరగా ఇచ్చేది, నాసి రకం బట్టలు ఇచ్చేది. కానీ ఇలా మేము బట్టలు కుట్టించి ఒక్క సైజు ఆనాడు ఒక 4-5 సైజులు తీసుకుపోయి గంప గుత్త కుట్టించేది. అంటే సైజులు కలగకుంటే పాపం ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే మనకు బాధ అనిపించేది. కానీ అదే స్కూళ్ళల్లో అదే హాస్టల్లో మేరు కులస్తులకు ఫస్ట్ మొదలు ప్రియారిటీ ఇచ్చి, లోకల్గా డోక్రా గ్రూప్ సంఘాలకు ప్రియారిటీ ఇచ్చి, టెండర్లు వెళ్ళకుండా లోకల్ వాళ్ళతో స్టిచ్చింగ్ చేపిచ్చిస్తూ ఉన్నాం. అంటే షూ కానీ ఇలా సాక్స్లు, షూ, టై అన్నీ టోటల్గా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి బీసీ బిడ్డలకు అని చెప్పి ఇలా కంప్యూటర్లు పెట్టినాం, ఇలా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టినాం. ఇలా ఈ బయోమెట్రిక్ సిస్టమ్ తోటి అటెండెన్స్ తీసుకుంటా ఉన్నాం. అంటే ఇంత పర్ఫెక్ట్గా ఇన్ని రంగాలు చేస్తున్నప్పుడు కుల వృత్తుల పైన రుద్దుతున్నారు, కుల వృత్తులతోటి బతుకమంటున్నారు అనేది మాత్రం అది పక్కా 100% రాంగ్. వాళ్ళకు తెలిసి మాట్లాడుతున్నారు. అంటే తెలియకుండా మాట్లాడు కాదు, తెలిసి ఏదో ఒకటి విమర్శ చేయాలి. ఏం చేయాలా? వాళ్ళకి మిగిలింది ఏంది? వాళ్ళకు మిగిలింది ప్రతిపక్షానికి డబుల్ బెడ్రూము కట్టలేదు, KG2 పీజీ చేయలేదని ఇవన్నీ ఒకసారి మేము చెప్పినాం, ఛాలెంజ్ చెప్పినాం. అందుకొరకే ఇలా బీసీల కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. వేరే రాష్ట్రాల మంత్రులు వచ్చి మొన్న మీరు చూశారు గొల్ల కుర్మల మీటింగ్లో కర్ణాటక ముఖ్యమంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టరు రేవన్న గారు వారొచ్చి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రేవన్న గారు వచ్చి నేను ఇంత గొప్పగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నాను అనుకోలే. ఒక దేవుడు, ఒక భగవంతుడు, మరి ఇటువంటి దేవుణ్ణి ఎల్లకాలం కూడా మా కుర్మలు గొల్లలు మర్చిపోరని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేస్తున్న రేవన్న కుర్మ కులస్తుడు మాట్లాడిన మాటలు చెప్తాను. ఇవన్నీ కాకుండా బీసీ సప్లాన్ అని ఇంకొకటి ప్రతిపాదిస్తున్నారు. దీని నుంచి ఏం అంటే బీసీలకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఎస్సీ ఎస్టీ మైనర్లకు ఇచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి బీసీలకు ఇవ్వాలంటే బీసీలకు ఇచ్చినాం. ఓకే, అంటే కొంత ప్రజలలో ఒక భావన వచ్చింది, ఎస్సీ ఎస్టీలకు చేస్తున్నారు, మైనార్టీలకు చేస్తున్నారు, బీసీలకు చేస్తున్నారని చెప్పి మేము మొన్న అందుకొరకు ఒక పర్ఫెక్ట్గా 3 రోజులు కూర్చొని ఒక నివేదిక తయారు చేసాం. ఓకే, దాంట్లో బీసీల సమైనటువంటి బీసీ సప్లాన్ కానీ అట్లనే బీసీ బిడ్డలకు ఇంకా ఈ స్కూళ్ళల్లో మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త జిల్లాలు 31 జిల్లాలు అయితే జిల్లాకు 2 జూనియర్ కాలేజీలు, ఓకే, జిల్లాకు 1 డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఈ రకంగా ఇస్తూ బీసీ సప్లాన్ కూడా పెట్టాలని, దానికి బీసీ సప్లాన్ కొరకు విద్య కొరకు అంటే కొంత బీసీ సప్లాన్ అనేది అన్నిటికి కాకుండా విద్య కొరకు పెడతా ఉన్నాం, వ్యవసాయం కొరకు. ఇలా మా బీసీ బిడ్డలు ఉన్నారు, ఇలా ఇండస్ట్రియల్లో మాకు రిజర్వేషన్ లేదు, పారిశ్రామిక రంగంలో కూడా ఇలా బీసీలకు ఒక 27% రిజర్వేషన్ ఉండాలని చెప్పి మా బీసీ నివేదిక తయారు చేసినాం. అంటే బీసీలకైతే మరి ఎస్సీ ఎస్టీలకు డిక్కీ ఉందో మేము బిక్కి అనేటటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని మా బిడ్డలు చదువుకున్న వాళ్ళందరికీ పారిశ్రామిక రంగంలో ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు ల్యాండ్ కావాలన్నా ఏదో TSIC ద్వారా తీసుకున్నటువంటి సిస్టమ్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ప్రపంచంలోనే నంబర్ 1 రాష్ట్రంగా పారిశ్రామిక రంగంలో కొత్త పాలసీ తెచ్చింది. ఆ పాలసీకి అనుగుణంగా మా వాళ్ళకు కూడా మరి వ్యాపారాలు బిజినెస్లు చేసుకోవటానికి కానీ మాకు ఏదైనా మాకు ఇండస్ట్రియల్ పరిశ్రమలు కూడా పెట్టుకోవడానికి కూడా మా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా బీసీలు కూడా పరిశ్రమలు వేసుకోవడం చెప్పించినాం. ఇలా కాంట్రాక్టర్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ కూడా ఒకటే వర్గానికో 2-3 వర్గాలకు చెందిన వాళ్ళే అన్ని సివిల్ కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. మా బీసీ బిడ్డలకు కూడా కాంట్రాక్ట్లో కూడా ఒక 25% పనులు రిజర్వేషన్ ఉండాలని చెప్పినాం. ఎందుకు అంటే మా వాళ్ళు ఇంజనీర్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆర్థిక స్తోమత లేదు. మరి గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు ఒక బ్యాంక్ గ్యారెంటీ ఇప్పించి ఒక లోన్ ఇప్పించి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇచ్చేస్తే మా బీసీ బిడ్డలు కూడా ట్రైనింగ్ అయితే వాళ్ళు కూడా ఒక గొప్ప కాంట్రాక్టర్లు అవుతారు, గొప్ప పారిశ్రామికవేత్తలు అవుతారు, గొప్ప విద్యా అవకాశాలు బయట దేశాలకు 20 లక్షలు ఇస్తే వాళ్ళు కూడా బయట పోయి పీజీ చేసుకొని వస్తారు. అంటే ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమం చేయడానికి కొరకే మరి 3 రోజుల కార్యక్రమంలో ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో అపోజిషన్ పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నా, ఏ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ రాజ్యసభ మెంబర్ ఉన్నా అందరినీ కూర్చోబెట్టించి మీరు మాకు ఒక ప్రణాళిక తయారు చేసి ఇవ్వండి, మీరు ఏ ప్రణాళిక తయారు చేసి ఇస్తారో దాన్నే నేను చట్టం తయారు చేస్తాం, చట్టం అవసరం కూడా చట్టాన్ని మారుస్తాం, లేకుంటే జీవ రూపంలో చేయొచ్చు అంటే జీవ రూపం చేద్దాం. అంటే ఈ రకంగా సర్కులర్ అంటే సర్కులర్ అని చెప్పి
ముఖ్యమంత్రి గారే లాంచ్ చేసి ముఖ్యమంత్రి గారే మాకు ఆల్ బీసీ నాయకులందరికీ చెప్పినటువంటి ఘనత ఇట్లా ఉంది. కాబట్టే మీరు అన్నట్టు వ్యవసాయం, విద్య, వైద్యము ఇవన్నీ కూడా, ఎందుకంటే చాలా రకాల ఐటమ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదిక తయారు చేసి మరి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో, అందుకే బీసీ సబ్ ప్లాన్ విషయంలో కూడా మరి ఈ రకంగా ఉంటే బాగుంటుందని చెప్పినాం. ఇవి కాకుండా వీటి కొరకు ప్రత్యేకంగా ఇటువంటి ఇస్తే తప్పకుండా బీసీలు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనేటటువంటి విషయంతో ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. రైట్. బీసీలో క్రిమి లేయర్ అనే ఒక వ్యవస్థ ఉంది. దీనివల్ల చాలా నష్టపోతున్నామని బీసీలో ఒక భావన ఉంది. దీన్ని తొలగించే అవకాశం ఏమైనా ఉందా? నేను బీసీ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ క్రిమి లేయర్ కొనసాగుతాం. క్రిమి లేయరు మేము ఎవరికి వర్తిస్తామని కూడా చెప్పి స్పష్టంగా ఇచ్చినాం. ఐఏఎస్, ఐపీఎస్ల బిడ్డలకు తప్ప క్లాస్ 1 కాంట్రాక్ట్ లేదా టర్న్ ఓవర్ మీద ట్యాక్స్ కట్టేటటువంటి దాన్ని ఒక అయితే కటప్ పెట్టి ఇంత గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టేటటువంటి కాంట్రాక్ట్ చేసేటటువంటి బీసీలు వీళ్ళకు తప్ప అది క్లియర్ కట్గా ఎవరికి క్రిమిలేయర్ వస్తుంది. ఇలా ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్కి వెళ్ళి ఏ ఉద్యోగస్తుని బిడ్డలకు కూడా క్రిమిలేయర్ రాదు, వర్తించదు అని చెప్పి మేము ప్రభుత్వం ద్వారా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఎక్కడైనా ఇటువంటి దానికి వ్యతిరేకంగా అధికారులు సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఆఫీసుల బిడ్డలు కూడా సర్టిఫికేట్ లేవని చెప్తే కూడా మేము ఇప్పించడం జరిగింది. అయినా కూడా మొన్న మా మీటింగ్ ఆల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, బీసీలు అందరూ కూర్చున్నప్పుడు క్రిమిలేయర్ కూడా వేరే రాష్ట్రం లేదు, మనం కూడా క్రిమిలేయర్ ఎత్తేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ముఖ్యమంత్రి గారు దానికి కూడా సానుకూలంగా స్పందిస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. క్రిమిలేయర్ ఇచ్చినంత మాత్రాన దాన్ని అబ్జర్ప్షన్లో పెట్టుకోవచ్చు, అది కంటిన్యూ కావచ్చు. అది ముఖ్యమంత్రి గారి పైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి పైన. రైట్. చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడం కోసం బీసీ కమిషనర్ను ఒకటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. సో అది ఈ బడ్జెట్ సమావేశంలో ఆమోదం పొందుతుందా, పొందే అవకాశం ఉందా? నాకు తెలిసి నాకున్నటువంటి దాని మీద నాకున్న అవగాహన, నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఇలా బీసీలో ఉన్నటువంటి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సెంట్రల్లో మరి బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించారని చెప్పాను. జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పిస్తామన్నాక తర్వాత పార్లమెంట్లో పాస్ చేసి రాజ్యసభలో పాస్ కాలే. రాజ్యసభలో పెండింగ్ ఉంది అది. మరి రాజ్యసభలో పెండింగ్ ఉన్నప్పుడు కూడా బీజేపీ రాజ్యసభ సభ్యులే అటెండ్ కాలే. అంటే బీజేపీ పార్టీకే చిత్తశుద్ధి లేదని క్లియర్ కట్గా అర్థమైంది, క్లారిటీ వచ్చింది. అంటే దాంట్లో కూడా అగ్రవర్ణమైనటువంటి అయితే రాజ్యసభ సభ్యులు బీజేపీలో ఉండి కూడా బీజేపీ పార్టీ లాస్ట్కు నెక్స్ట్ అది పాస్ చేసేటప్పుడు విప్ జారీ చేస్తామని చెప్పిండు. అంటే బీజేపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల మీద నమ్మకం లేక విప్ జారీ చేసినా దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పిండు. కానీ నాకు బీజేపీ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ఒక బీసీ అయినప్పటికీ కూడా ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్తే అప్పుడు అందరం కూడా హర్షం వ్యక్తం చేసినాం. కానీ అంటే ఇయ్యాలైనా కనీసం కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధత వస్తుందని చెప్పి నమ్ముకున్నాం. కానీ ఆ నేపథ్యంలో పార్లమెంట్లోకి వచ్చి రాజ్యసభలో ఆగిపోయింది, ఇప్పటికక్కడనే పెండింగ్ ఉంది. నిజంగా బీసీల మీద మరి ఒక చట్టబద్ధత కల్పించాలని చెప్పి అయితే జాతీయ బీసీ కమిషన్ కల్పిస్తే బాగుంటుందని చెప్పి అయితే బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ ఇలా నేను అడుగుతున్నా, వాళ్ళ చిత్తశుద్ధి లేదు. ఆ పార్టీ అయినటువంటి ఆ ప్రభుత్వమే పార్లమెంట్లో పాస్ చేస్తుంది, ఎట్లా రాజ్యసభకు వచ్చినప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఆ రాజ్యసభ సభ్యులే ఆబ్సెంట్ అయినరు, క్లియర్ కట్గా కూడా వాళ్ళు బట్టబయలైనరు. అంటే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలటువంటి రాజ్యసభ సభ్యులు కూడా దానికి ఆబ్సెంట్ ఉండి దాని చిత్తశుద్ధి లేక ఆ ప్రభుత్వం కూడా వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అటెండెన్స్ ఉండాలని చెప్పినప్పటికీ కూడా ఆ రాజ్యసభ సభ్యులు లేకపోవడం వల్ల వీగిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, ఒక బీసీగా నేను కూడా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ నిజంగా బీసీ ఒక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిందని చెప్పి కొంత గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకున్నటువంటి బీసీ ప్రధానమంత్రి కేంద్రంలో ఒక్కటి కూడా అంటే బీసీలకు సంబంధించినటువంటి పథకం కానీ బీసీలకు లాభమైనటువంటి పథకం కానీ ఇప్పటిదాకా తీసుకురాలి. కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి అయిందని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నారు. పాపం చాలా బీసీలు అందరూ సంతోషపడ్డారు. కానీ ప్రత్యేకంగా బీసీలకు మాత్రం
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటిదాకా చేసింది సున్నా. ఏదో జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధ కల్పిస్తామని చెప్పిన దానికన్నా కనీసం అప్పుడు కూడా హర్షం వ్యక్తం చేసినాం. అది కూడా అవుతుందా కాదా అది రాజ్యసభలో పెండింగ్ ఉంది. చేస్తే మాత్రం నిజంగా ఓ బీసీగా నేను కూడా మరి ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి గారు పెట్టిండు దాన్ని పాస్ చేసిండంటే నేను కూడా అభినందించడం జరుగుతుంది. ఓకే, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా గత 4 ఏళ్ళుగా చాలా భారీ కార్యక్రమాలు టేకప్ చేశారు. సో ఎంతవరకు వచ్చింది హరితహారం? మా టార్గెట్ మీకు తెలుసు, మేము 230 కోట్ల మొక్కల్ని ఒక 5 సంవత్సరాల్లో చేయాలన్నటువంటి టార్గెట్. ఇప్పటికి దగ్గర దగ్గర 81-82 కోట్ల మొక్కల్ని 3 సంవత్సరాలు పెట్టడం జరిగింది. 3 సంవత్సరాలు పెట్టేటువంటి మొక్కలు కూడా ఎక్కడికి వెళ్ళినా మరి ఇలా 60% ఒక రోడ్ అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషన్లలోనైతే ఎక్కడ స్కూళ్ళలో పోయినా, మందిరాలకు పోయినా, మస్జిద్లకు పోయినా, చర్చికి పోయినా, ఇంకా ఎనీ ఇన్స్టిట్యూషన్ అది గవర్నమెంటా ఆర్ ప్రైవేట్ అనేది కాకుండా 85-90% ఇలా అవి మొక్కలు కూడా బతికి ఉన్నాయి, సర్వైవల్ అయినాయి, దాంట్లో నో డౌట్. ఓకే, కానీ ఒకటి ఏంటంటే ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో అప్పుడు 23 జిల్లాల రాష్ట్రంలో 1 నుంచి 2 కోట్ల మొక్కల్ని కూడా పెంచలే ఓకే ఫారెస్ట్ శాఖ. ఫారెస్ట్ శాఖతో పాటు అప్పుడు సోషల్ ఫారెస్ట్ ఇంకా మిగతా రకాల డిపార్ట్మెంట్ ఉండే. కానీ ఇలా కొత్త రాష్ట్రం అయిన తర్వాత 10 జిల్లాల రాష్ట్రం ఏర్పడినాక మేము 230 కోట్ల మొక్కలు టార్గెట్ తీసుకొని ప్రతి సంవత్సరం 40 కోట్ల మొక్కలు పెట్టాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని 40 కోట్ల కంటే ఒక 10% ఎక్సెస్గా నర్సరీ కూడా పెంచుకున్నాం. ఓకే, అది ఎన్ఆర్ఎస్ ద్వారా పీడీ డోమ్ అయినా, డిఆర్డిఓ ద్వారా అయినా, ఐటీడీఏ ద్వారా అక్కడక్కడ రకరకాల డిపార్ట్మెంట్లతోటి మా ఫారెస్ట్ శాఖనే దాంట్లో ఈ 40 కోట్లలో మేమే దగ్గర దగ్గర 50% నర్సరీ మేము వేస్తాం ఫారెస్ట్ శాఖ. అంటే 20 కోట్ల మొక్కలు మేమే వేస్తాం. 20 కోట్లకు 10% అదనంగా అన్న కూడా ఆ రకంగా 22-23 కోట్లు పెట్టాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే 230 కోట్ల మొక్కల టార్గెట్ తోటి ఒక గ్రామ పంచాయతీకి 40,000, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు పెంచాలన్నటువంటి ఒక ఆలోచన నిజంగా ఒక ముఖ్యమంత్రి రావడం. జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా పథకాలు పెట్టించి ప్రజలను ఆకర్షితులు చేసుకొని రేపు వచ్చే రోజులలో మళ్ళీ మా ప్రభుత్వం రావాలని చెప్పి అనుకుంటున్నాం. కానీ కేసీఆర్ గారు అట్లా కాకుండా మనం ఎట్లాగో బతికినాం, మన కష్టమైన ఈ తరాలు మాత్రం నష్టపోయినాయి. వాతావరణ కాలుష్యం ఏర్పడి పర్యావరణం లోపించి ఎంతైతే 33% గ్రీనరీ ఉండాలనో అది 23% గ్రీనరీ కూడా లేకుండా అయింది. కాబట్టి ఉన్నటువంటి 23% గ్రీనరీని 33% తీసుకురావాలంటే ప్రజలందరినీ ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసినామో దానికంటే ఇంకెక్కువగా ప్రజలల్లో భాగస్వామ్యం చేసి గ్రామ స్థాయి నుంచి గ్రామ హరితరక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకొని అతనే మండలము, జిల్లా, రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము ఇంత పెద్ద ఎత్తున గొప్ప కార్యక్రమం చేసి 3 సంవత్సరాలు కార్యక్రమం చేసుకున్నాం. ఇవాళ మీరు ఎక్కడ చూసినా ఫస్ట్ ప్రకాష్ జవదేకర్ అనేటట్టు కేంద్ర మా అటవీ శాఖ మంత్రి కూడా నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాన్స్టిట్యున్సీకి వచ్చి మా సభలో పాల్గొని హరితారంలో ప్లాంట్ మొక్కలు పెట్టి ఆయన గొప్పగా చెప్పారు. నిజంగా చెప్తున్నా, నేను దేశంలో 29 రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నేను ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఇలా ప్రజా ఉద్యమం లెక్క ఇలా గ్రీనరీని, పచ్చదనం ఉద్యమాన్ని కూడా ఈరోజు మరి హరితహార ఉద్యమాన్ని ఇంత పెద్ద గొప్పగా తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం తీసుకొని ఇంత గొప్పగా గ్రామాలు తండోపతండలుగా మొత్తం ప్రజలే భాగస్వాములై పొలాలలో, పొలాల గట్ల మీద, ఇంట్లల్లో, ఇంటి వెనకాల, ముందు ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వ స్థలాలలో అన్ని డిపార్ట్మెంట్లను కలిపి మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ పెట్టి ఈ రకంగా చేసుకోవడం అనేది చాలా గొప్ప అని. నేను ఏ రాష్ట్రంకి వెళ్ళినా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని చేస్తున్నాడో ఒకసారి మీరు ఆ రాష్ట్రానికి వెళ్ళండి, ఒకసారి మీ రాష్ట్ర బృందాన్ని పంపించండి అని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చి ఎందరో మంది ఇలా రాజస్థాన్ కావచ్చు, ఇలా మధ్యప్రదేశ్ కావచ్చు, ఇలా గుజరాత్ కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి నిజంగా కూడా గొప్పగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇన్ని మొక్కలు పెడతా ఉన్నాం. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలైనా, కొన్ని టీవీలైనా, కొన్ని పత్రికలైనా అంటే ఏదో మొక్కలు చనిపోతేనే ఒక గొప్ప ప్రచారం చేయడం. దాన్ని ఇలా 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలు కూడా ఏదో వ్యాధి వస్తుంది, వ్యాధి జోకి చనిపోతారు. అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. కరీంనగర్లో మానేరు డ్యామ్ పక్కన సీఎం గారు నాటిన మొక్కే ఎండిపోయింది. సో అంటే సంరక్షణ
ఏ స్థాయిలో జరుగుతుందని దాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చా? ఒక్కసారి మీరు కరీంనగర్ నేను అంటే ఫ్రెండ్లీగా చెప్తున్నా, నా ఎంబడి మీరు వస్తే నేను కరీంనగర్లో మానేరు డ్యామ్ దగ్గర నాటిన మొక్క, సీఎం గారు నాటిన మొక్క, అసలు అక్కడికి ఎవరికైనా పోగలుగుతాడా? ఆ మొక్కలు మేమంతా పెట్టినాం కదా, అంటే ఒక 4 రౌండ్లు, ఒక ఫస్ట్ ఫెన్సింగ్, రెండో ఫెన్సింగ్, ముఖ్యమంత్రి గారు పెట్టిన మొక్క పక్కకే నా మొక్క ఉన్నది. అంటే కావలసి, అంటే ముఖ్యమంత్రి గారు పెట్టిన మొక్కకే రక్షణ దిక్కు లేదని చెప్పి చూద్దామని చెప్పి రాత్రి ఒక ఎవరినో దుండగులు ఉంటారు కదా, చేష్టలు వాడు ఒక కెమికల్ తీసుకుపోయి కెమికల్ పోసి వచ్చిండు. ఓకే, అంటే గంత మరి మూర్ఖులు ఉంటారా? ఇప్పుడు ఇలా హరితారంకు ఒక గ్రీనరీకి ముఖ్యమంత్రి గారు మొక్క పెట్టిన దాని విన్నే కెమికల్ వేసిచ్చి ఎట్టి పరిస్థితి ముఖ్యమంత్రి గారి మొక్క చనిపోయిందని చెప్పి చూపెట్టాలని చెప్పి ప్రతిపక్షాలు కావచ్చు, కొంత సంఘ విద్రోహ శక్తులా ఇంకేవడా మొత్తానికి ప్రభుత్వాన్ని తెలంగాణకు హరితారం ఫెయిల్యూర్ అయిందని చెప్పి చూపెట్టడానికి వాడు చూస్తేనే అర్థమైపోతుంది. అంటే అక్కడ పోలీసు అంతా ఉండంగా వాడు ఏదో కావాల్సి ఒక కెమికల్ జేబులో పెట్టుకుపోయో ఇక్కడ దూరం తల్లి కూడా వాడు నేను నెక్స్ట్ డే పోయినా అక్కడికి, ముఖ్యమంత్రి గారి మొక్క పెట్టింది రక్షణ లేదంటే నేను ఆనాడు ఎంత బందోబస్తుతో ఆ మొక్క ఉన్నది. ఎందుకంటే మేము పెట్టించలేం కదా, ఆదిలాబాద్లో 4-5 దగ్గర బ్లాక్ ప్లాంటేషన్ పెట్టినాం. ఇలా నేను మొన్న రీసెంట్గా ఒక 10 days బ్యాక్ కూడా నేను మా జన్నారం డివిజన్లో అక్కడ తపాలాపూర్ రేంజ్ సెంటర్లో నేను ముఖ్యమంత్రి గారి మొక్క 2015 సంవత్సరం పెట్టిన మొక్క చూస్తే అడవిలో మొక్కలు బతికినాయి. మరి చంపాలంటే అక్కడ అంటే వానికి ఏంటంటే మానేరు డ్యాము కింద పెట్టిన మొక్క కరీంనగర్ పట్టణానికి ఆనుకుని ఉన్న దగ్గరనే ముఖ్యమంత్రి పెట్టిన మొక్క రక్షణ లేదు అని దాన్ని అంటే ఎంత దురుద్దేశంతో, అంటే ఎంత దుర్బుద్ధితోటి, అంటే ప్రతిపక్షాలు ఏ రకమైన కార్యక్రమాలు చేయిస్తున్నది దాన్ని బట్టే స్పష్టంగా అర్థం. సో మీరు దాన్ని రాత్రి పీకేసి కొత్త మొక్క పెట్టారా దాని ప్లేస్? మేము రాత్రి మొక్క పీకే లేదు, వాడు తెల్లారి చూస్తే మొక్క చనిపోయింది. తర్వాత అది చూడాలి మేము కూడా, అంటే నిజంగా అంత మొక్క భద్రంగా పెట్టి అక్కడ కాపలా ఉన్నప్పటికి కూడా అంటే మొక్క చనిపోయిందంటే నిజంగా మొక్క చనిపోతుంది. దాని పక్కకున్న మొక్కలు ఏం చనిపోలేదు. ఒకవేళ మా రక్షణలో మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ కావచ్చు, ఒకవేళ నీళ్ళు లేకపోతే చనిపోయింది అనుకుంటే పక్క మొక్కలకి ఎందుకు నీళ్ళు వేస్తాం? ముఖ్యమంత్రి మొక్కకి ఎందుకు నీళ్ళు వేయం? దాన్ని బట్టి అర్థం అంటే ముఖ్యమంత్రి మొక్కనే ఫోకస్ చేయాలని చెప్పి వాళ్ళు కావాల్సి చేసినటువంటి కార్యక్రమం చెప్పి దాన్ని బట్టి చూస్తేనే అక్కడికి అర్థమైంది. కాబట్టి ఇంకొక వారం రోజులు కూడా ఒక మొక్క పెట్టకుండా ఇది అందరికీ తెలవాలా. అంటే ఇటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ఇటువంటి సొసైటీ ఇంకా మిగిలింది, ఇటువంటి సొసైటీని ఈ ప్రతిపక్ష పార్టీలు ఇంకా రెచ్చగొట్టించి ప్రభుత్వ పథకాలు ఎంత సక్సెస్ అయితే వాటిని అంత ఫెయిల్యూర్ కింద చూపెట్టాలని చెప్పినా వాళ్ళదే స్పష్టమైంది. ఇది కేవలం కావాల్సి చేయించిందే, ఇది రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు చేయించిందని చెప్పి ప్రజలకు అర్థమైంది. రైట్, 230 కోట్ల మొక్కల లక్ష్యం ఇప్పటికి చూస్తే 80 కోట్లు కూడా అవ్వలేదు, మిగిలింది ఇంకో సంవత్సరం. ఎలా ఈ టార్గెట్ కంప్లీట్ అవుద్దా? ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వ ప్రణాళిక. అంటే ఫస్ట్ ఇయర్ వర్షాలే లేవు, ఓకే, మేము పెట్టుకున్నప్పుడు 16 కోట్ల మొక్కలు పెట్టినాం ఫస్ట్ ఇయర్. ఓకే, 40 కోట్ల మొక్కలలో 16 కోట్ల మొక్కలు పెట్టినాం. రెండో సంవత్సరం 31,60,00,000 పెట్టినాం. ఈ సంవత్సరం 34 కోట్లు చిల్లర పెట్టినాం. ఓకే, అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే 40 కోట్ల టార్గెట్ కావచ్చు, ఓకే, అంటే ఒక అంచనా. ఇప్పుడు మనము ఇంత డబ్బులు ఖర్చు చేస్తామని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం. రైట్, మేము పెట్టిన బడ్జెట్లో 70% చేస్తే మహా చేసినట్టే లెక్క. ఓకే, అంటే అక్కడ ఉన్నటువంటి మా స్టాఫు, మా పరిస్థితి, మాకు ల్యాండ్ అవైలబిలిటీ ఇవన్నీ ఉండాలా. ఎందుకంటే ఇవి కేవలం ప్లాంటేషన్ చేసినాయి. మేము ఫారెస్ట్లో మేము విత్తనాలు ఇప్పుడు సీడ్ బాలింగ్ సిస్టమ్ అని చెప్పి సీడ్ బాల్స్ తయారు చేసినాం. సీడ్ బాల్స్ తయారు చేసి అవి గుట్టల మీద పడేసినాం. అవి కూడా ఒక 10% వచ్చినా చాలని చెప్పినాం. రీజనరేషన్ అనేది ఫారెస్ట్లో కొద్దిగా పర్కులేషన్ ట్యాంక్స్ కానీ చెక్ డ్యామ్స్ కానీ చేసినప్పుడు భూమి లోపలనే కొద్దిగా తేమ శాతం పెరిగితే ఆటోమేటికల్ ఉన్నటువంటి ఫారెస్ట్లో రీజనరేషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇంకెన్నో వచ్చి ఉంటాయి. మేము చెప్పింది ఏంటంటే మనం పెట్టినవి పెట్టకుండా నేచురల్గా ప్రతి సంవత్సరం మేము అడవికి ట్రీట్మెంట్ ఇస్తే మేము ఇలా టెంచ్ కొడుతూ ఉన్నాం, టెంచ్ల మీద పెడతా ఉన్నాం. ఫారెస్ట్ బ్లాక్ ప్లాంటేషన్ కంటే విత్తనాలు చల్లేస్తూ ఉన్నాం. అట్లా ఎన్నో వస్తాయి. ఈ రకంగా పర్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్ ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకంటే ముందు ఫారెస్ట్లో ప్రైవేట్ వ్యక్తులు ఏ పని చేయరాదు. కానీ మేము ఇలా ఎంపీడీఓలకు ఇచ్చి అలా ఇంజనీరింగ్ ద్వారా మీరు చెక్ డ్యాములు కట్టుకోండి, మీరు పర్కులేషన్ ట్యాంకులు కట్టుకోండి, ఎన్ఆర్ఎస్ ద్వారా
మేము పర్మిషన్ ఇస్తామని చెప్పినాం. గతంలో ఈ మిషన్ కాకతీయ కింద చెరువులు కూడా ఫారెస్ట్ ఉంటే మట్టి తీయనిలే, కానీ మేము క్రమంలో పోడు భూములు లాగేసుకుంటున్నారా? అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారి మొక్కని చంపటానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో ఓకే. ఈ ప్రభుత్వం ఏం తప్పులు చేస్తలేదు. ఈ ప్రభుత్వాన్ని తప్పులు చేయకుండా చేసినట్టు బనాయించాలా, ఈ ప్రభుత్వం మీద ప్రజల్ని రెచ్చగొట్టాలా, పత్రికల ద్వారా టీవీల ద్వారా కొన్ని మాకు వ్యతిరేకమైనటువంటి పత్రికలు ఉండొచ్చు, మాకు వ్యతిరేకమైన టీవీ ఛానల్ ఉండొచ్చు, వాటి ద్వారా చెప్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఇలా అనేక సార్లు నేను చందులాల్ గారితో వెళ్ళాను, నేను తుమ్మల నాగేశ్వర గారితో వెళ్ళాను, ఇట్లా ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ ఇట్లా అనేకమైనటువంటి కొన్ని జిల్లాలలో పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి భూముల్ని లాక్కుంటున్నారు, పొట్టన కొడుతున్నారు. పేదోళ్ళు, గిరిజనులు, దళితులు, ఏదో రకాల కులాల పేరు చెప్పి వాళ్ళు రెచ్చగొట్టారు. నేను అన్ని జిల్లాల పర్యటన చేశాను. నేను ఛాలెంజ్ ఇచ్చాను, మీరు వరంగల్ ఇచ్చారు రండి, వరంగల్లో ఏ ఒక్క రైతు భూమి లాక్కున్నామో నాకు అది చూపెట్టండి, ఖమ్మంలో ఎక్కడ లాక్కున్నామో చూపెట్టమని చెప్పి ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండంటే, తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఫారెస్ట్ మీటింగ్ పెట్టి వారు ఒకటే చెప్పారు, ఇప్పటిదాకా ఫారెస్టు ఎంతమంది ఆక్రమించుకొని ఇల్లీగల్గా వ్యవసాయాలు చేసుకున్నా ఏం చేసుకున్నా మీరు వదిలేసుకోండి, కానీ జూన్ 2 తర్వాత జూన్ 3 నుంచి ఏ ఒక్క ఇంచ్ కూడా ఫారెస్ట్ భూములని ఎవరు కూడా పోడు వ్యవసాయం చేసుకున్నా, స్మగ్లింగ్ చేసినా చట్టాలు మారుద్దాం, వ్యవస్థ మారుద్దాం, పీడీ యాక్ట్ పెట్టి పీడీ చట్టం కింద ఆ రకంగా భయపెడితేనే అది తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి ఆ రోజు మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఫారెస్ట్ అధికారులు మేమందరం ఉండి ఆ రోజు ప్రజలకు ఒక పిలిపించినాం. ప్రభుత్వం ద్వారా ఒక పిలిపించిన తర్వాత చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి. అంటే వరంగల్లో ఒక ములుగు మండలం, వరంగల్లో ఒక మండలంలో ఒక మా జడ్పీటీసీ, ఖమ్మంలో మా జడ్పీటీసీ, అట్లా కొంతమంది మా పార్టీ వాళ్ళైనా తెలిసిన వెంటనే 50 ఎకరాలు 100 ఎకరాలు బినామీ పేర్లతోటి వ్యవసాయాలు చేస్తున్నారు. ఆడ బినామీ పేర్లే, వ్యక్తి ఎవరు అనేది పలానా వ్యక్తి చేయిస్తామని చెప్తే, అట్లా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ఒక్క గిరిజన కుటుంబానికి 10 ఎకరాల కంటే పోడు భూములు వ్యవసాయం చేసుకునేటువంటి ఏ కుటుంబమైనా మీరు 10 ఎకరాలు దాటితే ఆ భూమిని తీసుకోండి రిటర్న్ అని అట్లా ఇచ్చినప్పుడు 50 ఎకరాలు 100 ఎకరాలు అట్లా ఉన్నటువంటి భూస్వాములు మాకు దొరికిండ్రు. భూస్వాములు దొరికిన ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, టీచర్లు, రాజకీయ నాయకులు, వివిధ హోదాలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల దగ్గర, అది ఖమ్మం జిల్లాలో అయినా అది వరంగల్ అయినా ఈ రకంగా సర్వే చేపిస్తే కొన్ని వేల ఎకరాల భూమి మేము అంత 10 ఎకరాలు వదిలేసుకొని మిగతా భూమిని లాక్కొని చేసుకుంటే దాన్ని కూడా ఈ రకంగా పోడు భూములు చేసే రైతుల దగ్గరికి వెళ్ళి భూములు లాక్కుని చెప్పి ఇది ప్రచారం చేసిండు. అందుకొరకు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఏ ఒక్క చిన్న రైతు దగ్గరికి వెళ్ళినా ఈరోజు కూడా ఎక్కడైనా భూమి 10 ఎకరాలు 5 ఎకరాల రైతు దగ్గరికి లాక్కున్నారు, ఇవి ఈ రైతు రోడ్డు మీదకి వచ్చిండు, కూలీ చేసుకొని బతుకుతున్నాడు, ఆనాడు వ్యవసాయం చేసుకుని బతికినని చెప్పి మాకు రుజువు చేయమని చెప్తున్నాం. అటువంటి ఏదైనా మా దృష్టికి వస్తే తప్పకుండా ఆ రైతుకు కూడా అటువంటి అవకాశం మళ్ళీ కల్పిస్తామని చెప్పి నేను చాలా సందర్భాలు చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. రైట్. మొక్కలు పెంచడం అనేది గత ప్రభుత్వాలు చేశాయి, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉధృతంగా చేశారు. సో ఇప్పుడు మనము చేస్తున్నాము. ఎందుకు అంటే అమలు యంత్రాంగం సరిగ్గా లేకపోవడం వలన ఎందుకు ఎక్కువ శాతం మొక్కలు బతకడం లేదనేది ఇప్పుడు ఒక మాట మీరు గ్రహించాల. మేము 230 కోట్ల మొక్కలు ఎందుకు చెప్పినామంటే, ఇలా ఒక గ్రామ పంచాయతీ ఉంది, ఒక గ్రామ పంచాయతీలో 40,000 మొక్కలు మేము పెట్టాలి. ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ అయింది, థర్డ్ ఇయర్ కూడా 40,000 మొక్కలే పెట్టినాం. అంటే మా అధికారులు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతుల పొలాల్లో గట్ల మీద పెట్టుకుంటారు, ఎంతమంది రైతులు బ్లాక్ ప్లాంటేషన్ చేసుకుంటారు, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని మస్జిదులు ఉన్నాయి, ఎంత ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది అనేది మొత్తం ప్రతి గ్రామ పంచాయతీ నుంచి అధికారులందరూ కలిసి రిపోర్ట్ ఆ గ్రామార్థ రక్షణ కమిటీ ద్వారా అక్కడ ఉన్న ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, అగ్రికల్చర్ ఆఫీసర్ అందరూ తెచ్చిచ్చారు. ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం 40,000 మొక్కల టార్గెట్ ఇచ్చినప్పుడు 40,000 ఒక సంవత్సరం పెట్టినాం. మీకు ఉదాహరణ, రైట్, మేము పెట్టిన దగ్గర ఎక్కడ కూడా 50% కంటే ఎక్కడ తగ్గకుండా మాకు మొక్కలు బతికినాయి. ఫస్ట్ ఇయర్ 40,000 పెట్టినప్పుడు 20,000 మొక్కలు బతికినాయి. సెకండ్ ఇయర్ 20,000 పెట్టినాం, మరి ఉన్న దగ్గర ప్లేస్ ఉన్న దగ్గర 20,000 10,000 బతికినాయి. ఓకే. అట్లనే థర్డ్ ఇయర్ పెట్టినాక 10,000 5,000 బతికినాయి. అంటే మేము ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రతి సంవత్సరం
ఎక్కడైతే పెట్టినటువంటి ఒక సంవత్సరం మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం, 4-5 సంవత్సరాలకు మేము రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్టుకున్నా పోయినటువంటి ఇయర్ది కూడా గ్యాప్ ప్లాంటేషన్ కానీ మళ్ళా రీప్లేస్మెంట్ కానీ ఆ రకం పెట్టుకుంటూ వస్తున్నాం. కాబట్టి మాకు 5 ఏళ్ల నాడు అసలు మాకు 100% మొక్కలు పెట్టినవి బతికినని చూపెట్టడానికి మాకు ఆ ప్లానింగ్ ఉంది, ఆ యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఆ రకంగా వాళ్ళు అనుకుంటారు పెట్టినాం, ఎస్ మేము పెట్టిన సంవత్సరం 50% మా మొక్కలే బతికుంటాయి. ఒక గ్రామ పంచాయతీలో 40,000 20,000 ఉన్నాయి. 20,000 మరో ఇంకోసారి 20 పెడితే 10 బతికినాయి. 10 బతికినాక మరో పెడితే 5 బతికినా ఇంకా లాస్ట్ ఇయర్కి అయిపోతే అసలు గ్రామంలో ఎక్కడ పోయినా ఇక ఖాళీ స్థలం అనేది ఉండదు. అప్పుడే మా కాన్సెప్టు 23% నుంచి 33% అని చెప్పినాము. ఫారెస్ట్లో కూడా మేము 100 కోట్ల మొక్కలు పెట్టాలి. 100 కోట్ల మొక్కలలో ఇప్పటికి మేము ఒక 50 కోట్ల మొక్కలు ఇంకా మేము 3 సంవత్సరం మా టార్గెట్ కాలే. ఎందుకంటే ఈ లెక్క ప్రకారంగా ఒక 30-25 కోట్ల మొక్కలే ఫారెస్ట్ పెట్టినాం. ఈసారి ఇప్పుడు గ్రామాలలో జాగా లేదు. ఇప్పుడు ఒక స్కూల్లో పెట్టినాం 40,000 గ్రామ పంచాయతీ కనజాల 20,000, 18,000, 15,000 కంటే ఎక్క ఏ గ్రామ పంచాయతీ వస్తలేదు. ఇప్పుడు మేము అంతా పడేదంతా అడవి మీదే పడతాం. అడవిలో ఎక్కడ ఖాళీ ఉన్నా డిగ్రేడ్ అయినటువంటి ఫారెస్ట్ని గుర్తించి మొత్తం మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెప్పించుకున్నాం. ఈ కోతులు, అడివందులు, జంతువులన్నీ కూడా అడవులోకి వెళ్ళి బయటకు వస్తుందని చెప్పి పంటలు నాశనం చేస్తుందని చెప్పి ఒక పక్క ప్రజల నుంచి మా మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. కానీ దానికి కారణం ఎవరు? ఉన్నటువంటి అడవుల సంపదను పొడగొట్టుకున్నాం. అడవిలో ఉంటే పండ్లు పొలాల చెట్లే మనం నరికేసుకున్నాం. నీళ్లు తాగడానికి లేకుండా మొత్తం ఫారెస్ట్ అంతా ఎండిపోయింది. కాబట్టి మర్ర ఇప్పుడు పర్కులేషన్ ట్యాంకులు, చెక్ డ్యాములు, మళ్ళా పండ్లు పొలాల చెట్లు కూడా మొత్తం అడవులో పెడితే కనీసం ఒక 10 ఏళ్ల తర్వాత అయినా మళ్ళీ ఆ అడవి బందులు కానీ, కోతులు కానీ, అడవి జంతువులు ఇవి బయటకు రాకుండా అట్లనే 23%ని 33% చేసుకుంటే వాతావరణం అంతా ఒక సిస్టమ్కి వచ్చి ఒక మనకు ఎంతైతే అవసరమో అప్పుడు స్టెబిలిటీ తోటి మన పిల్లలు మనము ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు పదే చెప్తారు, నీకు ఎన్ని కోట్ల ఆస్తులున్నా, ఎంత నీ బిడ్డలు గొప్పగా అమెరికాలో పోయి మంచి మేధావులైనా రేపు గాలి లేకుంటే నిమిషంలో గిరగిర తిరిగి కింద పడి చనిపోతారని చెప్తాం. అందుకొరకే ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు అవన్నీ కాపాడాలా, వీటిని బతికించుకోవాలంటే గాలి, నీరు, మరి ఇలా పచ్చదనం లేకపోతే ఇలా అన్నిటికీ ఒకటే లింక్. అడవులు ఉంటేనే వర్షాలు పడతాయని చెప్తున్నాం, వర్షాలు పడితేనే చెరువులు నిండుతాయని చెప్తున్నాం, చెరువులు ప్రాజెక్టు నిండితేనే రైతుల పొలాల్లో నీళ్ళు వస్తాయని చెప్తున్నాం. ఆ రకంగా ఒకదానికొకటి అనుబంధం ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ శాఖనే లేకపోతే, ఈ మొక్కలే లేకపోతే, ఈ గ్రీనరీ లేకపోతే ఈ ప్రపంచంలో అన్నీ కూడా మొత్తం భూస్థాపితం అయిపోతాయి. అందుకే ఈ తరాలు నష్టపోయినా భావి తరాలు, రాబోయే తరాలైనా కనీసం గాలి లేకుండా, నీరు లేకుండా, మరి ఇటువంటి కలుషితమైన వాతావరణంతో చనిపోతున్నారు. కాబట్టి అంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇదొక కళ, ఇదొక స్వప్నం, ఇది పూర్తి చేసుకునే ఉద్దేశంతో పోతున్నప్పుడు మొక్కలు పెట్టకపోతే మాకేం ప్రభుత్వం మీద చెడ్డ పేరేం రాదు. ప్రభుత్వం మొక్కలు పెట్టని చెప్పి అడగలే, మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇన్ని మొక్కలు పెడతామని చెప్పలే. అంటే ఇది సామాజిక కార్యక్రమం, ఇది యావత్ సమాజానికి అవసరం ఉన్నటువంటి కార్యక్రమం. ఇదో చెట్టు పెడితే టీఆర్ఎస్ పార్టీలకి నీడొస్తుంది, టీఆర్ఎస్ పార్టీలకి వర్షం పడుతుంది అని కాదు కదా. యావత్ సమాజానికి, యావత్తు ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఇది అవసరం. కాబట్టి అంత దూరదృష్టితోటి, దూర ఆలోచనతోటి, ఈ మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మేము చేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రాల ప్రభుత్వాలు హర్షిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు హర్షిస్తే అలా మనుగడనే ఉండదు. కాబట్టి అలా అంతకైనా విమర్శించాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ అవార్డులు కూడా వస్తున్నాయి, తీసుకున్నాం కదా. జాతీయ అవార్డులు తీసుకున్నాం. ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీలో స్వచ్ఛంద సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు కూడా మాకు ఇలా పర్యావరణం మీద నంబర్ 1 రాష్ట్రంగా మనకు అవార్డు ఇచ్చారు. మేము కూడా ఇక్కడ రాష్ట్రంలో మరి పాఠశాలలు, రైతుల పొలాలు, మంచి ఉపాధ్యాయులు, మరి ఇలా హరిత అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా పెరిగిపోయింది. ఇప్పుడు నా కాన్సెన్సే ఉంది. మీరు వస్తే బండల మీద అసలు చెట్లు ఉండాలనేది గ్రేట్. అంతకంటే మంచి స్కూళ్ళు ఇంకా మంచిగా ఉన్నాయి గ్రీనరీ. కానీ బండలు ఉన్నటువంటి హై స్కూల్లో కూడా ఇలా మొత్తం గ్రీనరీ అయిపోయింది. అంటే ఎంత టీచర్లు కష్టపడి ఒక్కొక్క విద్యార్థికి ఆ విద్యార్థి పేరే పెట్టిన చెట్టుకు, ఆ స్కూలు విద్యార్థి కాంపౌండ్ చూస్తే ఫస్ట్ చెట్టు దగ్గరికి చూసుకొని నా చెట్టు బతికిందా, నా చెట్టు మంచిగా ఉందా, రోగం ఉందా, ఏముందని చూసుకున్న తర్వాత సెకండ్ క్లాస్ రూమ్లోకి వెళ్తారు. అంటే ఎటువంటి డిసిప్లిన్ వచ్చింది పిల్లలల్లో. అటువంటి సమాజం ఇలా ఈనాటి బాలురే రేపటి పౌరులు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ప్రజలల్లో, పిల్లలల్లో మనం ఒక కాన్సెప్ట్ని తెచ్చిచ్చినామంటే అది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రకంగా తీసుకున్నది. కాబట్టి పుట్టిన బిడ్డగారికి ఆలోచిస్తూ ఉన్నారు.
చెట్టు లేకుంటే లేదురా బాయ్ క్షేమమే లేదు, చెట్లు ఉండాలా, ఇంటి ముందర ఉండాలా, ఎక్కడైనా చెట్లు ఉంటేనే ఇలా గాలి నీరు వాన ఇవన్నీ దాంతోటే ఇమిడి ఉన్నాయి కాబట్టి అని చెప్పి ప్రజలకు అర్థమైంది. ప్రజలకు ఇప్పుడు చైతన్యం వచ్చింది. మీరు అన్నట్టు ఎందుకు టార్గెట్ 3 సంవత్సరాలంటే మొదటి సంవత్సరం అసలు చెట్లు ఏం పెట్టుడు, మనం ఎందుకు పెట్టుడు, చెట్లు పెడితే కేసీఆర్కి ఏం లాభం ఉన్నది అని చెప్పి ఒక సంవత్సరం ప్రతిపక్షాలు అట్లా కూడా ప్రచారం చేసినాయి. 2వ సంవత్సరం కొంత చైతన్యం వచ్చింది కాబట్టి వర్షాలు తగ్గినా ఫస్ట్ ఇయర్, 2వ సంవత్సరం వర్షాలు తగ్గినా మేము 31 కోట్లు పెట్టుకున్నాం. అట్లా ఇప్పుడు 34 కోట్లు పెట్టుకుంటున్నాం, 16 కోట్లు పెట్టుకున్నాం. అంటే పెరిగింది కదా. అంటే ఈసారి మా నర్సరీల దగ్గర భార్యాభర్తలు 2 వీలర్లు వచ్చి పలానా చెట్లు ఉన్నాయా, పలానా చెట్లు ఉంటే మేము పెడతాం, లేకపోతే పెట్టాం. అట్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలే, మేము ఏవి వాడేస్తే గ్రామ పంచాయతీలో పెట్టుకున్నారు, అవి ఇష్టం లేక పెంచుకోలేదు, చనిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మేము కూడా ప్రజల డిమాండ్ని బట్టే ఇంటింటికి నోటు చేసుకుంటున్నాం. మా గ్రామ సర్పంచ్, మా వార్డు మెంబర్లు ఇంటింటికి పోయి మీకు ఏ పళ్ళ చెట్టు కావాలా, ఏ పూల చెట్టు కావాలా అంటే ఇష్టం ఉన్న చెట్టు ఇస్తే ఖచ్చితంగా పెంచుకుంటామని చెప్పి మాకు కూడా 2 ఇయర్స్ తర్వాత మాకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది, మాకు కూడా అనుభవం వచ్చింది. ఇలా ప్రజల నుంచి వచ్చినటువంటి సిఫార్సులనే మేము అమలు చేస్తున్నాం. ఎర్రచందనం మొక్కలు ఇస్తున్నారా? ఎర్రచందనం అనేది రాదని చెప్పింది. ఎందుకంటే ఆ క్వాలిటీ రాదు, అది ఆంధ్రప్రదేశ్లో రావచ్చు అంటే కొంతమంది పాపం ఏదో కమర్షియల్గా ఆలోచిస్తున్నారు, ప్రైవేట్ నర్సరీలో పెట్టుకుంటున్నాను, ప్రైవేట్ పొలాల్లో పెట్టుకుంటున్నారు. కానీ మేము మాత్రం ఎంకరేజ్ చేయలే. ఎందుకంటే పాపం అది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చెట్టు పెంచిన తర్వాత దాంట్లో ఏ షాగ్ అయితే మరి తిరుపతి ఆ ఏరియాలో వస్తుందో ఇక్కడ మన దగ్గర రాదు. కాబట్టి మేమేమన్నామంటే ఈసారి పంటలు వేసేటప్పుడు రైతు ఎట్లయితే పొలంలో భూమి పరీక్ష చేయించుకుంటాడో మీరు కూడా చెట్టు పెట్టేటప్పుడు ఫారెస్ట్ చెట్టు ఇచ్చినా మేము కూడా సాయిల్ టెస్ట్ చేసినాకనే ఇలా వస్తుందా ఎర్రచందనం పలానా ఇయ్యాల పలానా చెట్టు వస్తుందని చెప్పి అటువంటి కమర్షియల్గా ఆలోచించి పెద్ద పెద్ద రైతులు పెట్టుకుంటామని వచ్చిన సాయిల్ టెస్ట్ చేసినాకనే మేము మొక్కలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ఓకే, సో ఇంతవరకు బాగుంది. సో పర్యావరణ పరిరక్షణ ఎలా జరుగుతుంది? కాలుష్యం వీటికి సంబంధించి ఎలాంటి పెద్ద చర్యలు తీసుకుంటున్నట్టు లేరు మీరు అన్నట్టు. కాలుష్య నియంత్రణ ఒక్కసారి నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నేను చెప్తాను. ఇలా ఒకప్పుడు రెడ్ గ్రీను ఎన్ని ఉండే, ఇలా రెడ్ నుంచి గ్రీన్కి ఎన్ని తెచ్చడం అనేది ఇలా మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా కొన్ని ఫోర్స్ పెంచినాం. నైట్ పెట్రోలింగ్, ఇది జియో ట్యాకింగ్ చేసి ఎక్కడైతే ఏ ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బండ్లు పోయి పొల్యూషన్ బయట తీసుకొచ్చి రోడ్ల మీద వాడేయడం. ఇప్పుడు ఆ జియో ట్యాకింగ్ మిషన్స్ కూడా వాళ్ళకి మొత్తం అమర్చినాం. ఆ బండి ఎక్కడ పోయి వేస్తున్నది చెత్త, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నది అనేది అటువంటి అది రీడింగ్ వస్తూ ఉంది. ఫొటోస్ కూడా మా దగ్గర మొత్తం నైట్ డే పెట్రోలింగ్ టీమ్స్ కూడా మేము తిరుగుతూ ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ కూడా ఒకటి వేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టి ఆ రకంగా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకంటే ముందటికి ఇప్పటికి చాలా అంటే మేము ఈరోజు దగ్గర నాకు ఒక ఫిగర్ కరెక్టు అంటే మేము ఇప్పటికీ మేము వచ్చిన తర్వాత సీజ్ చేసినటువంటి పరిశ్రమలు చాలా అంటే వేల సంఖ్యలో సీజ్ చేసినాం. వాళ్ళకు కూడా కండిషన్తో మేమేదో ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలు పెట్టాలన్నప్పుడు ఉన్న పరిశ్రమలు తీసేయాలనే ఉద్దేశం కూడా కాదు. అక్కడటువంటి పాపం మరి కూలీలకు కూడా కావాలా. కాబట్టి దాంట్లో ఏ కండిషన్ తోటి మీకు పరిశ్రమ పర్మిషన్ ఇచ్చినామో ఆ రకంగా మీరు మెయింటైన్ చేసుకోండి, మీరు కొంత రెక్టిఫై చేసుకోండి. మీరు 15 డేస్ 20 డేస్ తర్వాత చేసుకున్నాకనే మా అధికారి వచ్చి చూసిన తర్వాత మా అధికారి సాటిస్ఫై అయితేనే వాళ్ళు దానికి పర్మిషన్ కూడా ఇస్తున్నాం. అంటే ఈరోజు నీ కాలుష్య నియంత్రణ కూడా గతం లెక్క కాకుండా మేము టాస్క్ ఫోర్స్ చేసుకోవడం జరిగింది. టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఇవ్వడం, అట్టనే మా పెట్రోలింగ్ టీమ్స్ కూడా ఒక్కొక్క ఏరియాలో 8 డేస్ ఒక టీం, మళ్ళీ 8 డేస్కి ఇంకొక టీం చేంజ్ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా అదే ఏరియాలు ఉంటే కొంతమంది కుమ్మక్క కావచ్చు అని చెప్పి మా అధికారులతో కూడా ప్రజలు ఆ రకంగా అక్రమాలకు పాల్పడవచ్చు అని చెప్పి నైట్ డే అంత కంప్లీట్గా పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా ఉద్యోగాలు చాలా కాలం ఉంటే మేము ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇచ్చి ఇలా రిక్రూట్మెంట్ కూడా తీసుకుంటున్నాం. రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పుడు సెలెక్షన్ అయిపోతుంది. కాబట్టి ఇంకా పొల్యూషన్ని హైదరాబాద్ పట్టణంతో పాటు ఎక్కడెక్కడ జిల్లాలలో కూడా ఆ పొల్యూషన్కి సంబంధించినటువంటి మరి ఇలా ఇది నిజామాబాద్ రీజనల్ ఆఫీస్ ఆర్ఓ ఉంటాడు. ఆ ఆర్ఓలను కూడా ప్రతి నెల రివ్యూ మీటింగ్ పెట్టుకొని గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఉన్నదా లేదని తెలియదు. కానీ మేము పాంప్లెట్స్ ప్రింట్ చేసి జిల్లాల వారీగా స్కూల్ పిల్లలకు మీకు తెలుసా ఈరోజు మనము గణేష్
విషయంలో కూడా ఈరోజు ఏ పండుగ వచ్చినా మట్టి విగ్రహాలు వాడాలని చెప్పి ఆ ప్రోగ్రాం తీసుకోవడం. అంటే ఎక్కడ కూడా గణేష్ మండలి అందరితో మీటింగ్ పెట్టి మీరు అయితే మట్టి విగ్రహాలను వాడండి. మేమే ఒక సంవత్సరం 1,00,000 విగ్రహాలు చేసినాం, పోయిన సంవత్సరం 2 లక్షల విగ్రహాలు చేసి ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపాలిటీకి ఈ రకంగా మట్టి గణపతి చేసి కూడా పంపించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాం. అటువంటి మా దగ్గర అయితే గ్రీన్ బ్రిగేడర్స్ పెట్టినాం. ఇలా హరితారం మీద లక్షల సంఖ్యలో గ్రీన్ బ్రిగేడర్స్ ఉన్నారు. ఒక్కొక్క కాలనీకి ఒక 50 మంది టీం. అట్లా గ్రామాలలో కూడా గ్రీన్ బ్రిగేడర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇగో మట్టి గణపతి తోటి మనకి ఇట్టుంటుంది. మళ్ళీ మనమే ఈ ప్రింటెడ్ కలర్ పెట్టించుకున్నట్టు గణపతులను వేసుకొని ఎట్టయితే మనం ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్ అంతా ఎట్ట కలుషితమైందో ఆ రకంగా మన అన్నీ కూడా బావులలో వేసుకున్నా వాగులలో వేసుకున్నా మళ్ళీ దీంతో పొల్యూషన్ వస్తుందని చెప్పి స్కూల్ పిల్లల నుంచి పెద్ద మనసు దాకా కూడా ప్రచారం చేస్తే ఇది చాలా మటుకు అరికడతా ఉన్నాం. అట్లా స్కూళ్ళలో కూడా గ్రీన్ బ్రిగేడర్స్ కమిటీ చేసి ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులతో కూడా దీని మీద పొల్యూషన్ మీద కూడా మేము మన చేతులతోటే అనేకటువంటి ఇలా ప్లాస్టిక్ కావచ్చు, ఇలా చెత్త కావచ్చు, ఇవన్నిటి కూడా ఇలా మీరు చూశారు. ప్రతి మున్సిపాలిటీలో కూడా అయితే తెలంగాణకు హరితారంతో పాటు ముఖ్యమంత్రి గారు తాను కూడా ఒక కార్పొరేటర్ స్థాయిలో ఒక అయితే ఆ కార్పొరేటర్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు ఒక ఏరియా ఇన్ఛార్జ్ తీసుకొని తెలంగాణకు హరితారంతో పాటు ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుంటుంది. వాహనాలు తెచ్చిచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి వాహనాలు ఇచ్చి డంపింగ్ యార్డులు పెట్టి ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. శ్మశాన వాటికలతో పాటు డంపింగ్ యార్డులు పెడతా ఉన్నాం. అంటే ఒక రకమైనటువంటి ప్రజలలో కొత్తదనం కనబడుతూ ఉంది. ఇలా మేము ప్రతి గ్రామ పంచాయతీలో మీరు శ్మశాన ఘాట్ లేకపోతే అప్పుడు ఏదో ఒక డెడ్ బాడీ తీసుకపోతే కూడా అక్కడ పోయే పరిస్థితి లేదు. పోయినా అక్కడ ఎక్కడ కాల్చాలనో ఎక్కడ పొందబెట్టాలో తెలియదు. ఇలా అట్లా డంప్ యార్డులు అట్లనే శ్మశాన ఘాట్లు అంటే గ్రామ స్థాయి నుంచి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా ఎంత నియంత్రించాలో అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటారు. కాబట్టి మీరు ఇంకా రాబోయే రోజుల్లో 100% ఏదైతే మరి ఇలా మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు కేటీ రామారావు గారు కూడా చాలాసార్లు ఇక్కడ పారిశ్రామికవేత్తలతోటి మీటింగ్లు పెట్టి మరి కొన్ని అయితే నిషేధిత ప్రాంతాలనో వాళ్ళకు ఒక సమయం ఇచ్చి మీరు ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్తే ఈ పరిశ్రమకు కొత్త రాయితీలు ఎందుకు ఇస్తున్నామో మీకు ఇక్కడ షిఫ్ట్ అయితే కూడా మీకు కొత్త పరిశ్రమకి అయితే రాయితీలు ఇస్తామో మీ అందరికీ కూడా షిఫ్టింగ్ చేపించేసి మీకు అన్ని రాయితీలు ఇచ్చి అక్కడ ఏర్పాటు చేసిన తర్వాతనే మీరు ఇక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాం. మీటింగ్స్ పెట్టినాం, వాళ్ళకు ఒక అవేర్నెస్ వచ్చింది. తప్పకుండా వాళ్ళు కూడా మేము బయటకు వెళ్తామని చెప్పి ఆ రకంగా మరి మంత్రి గారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాలం చెల్లిన వెహికల్స్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు? మీరు పెద్దగా పట్టించుకోవట్లేదు అంటున్నారు. అంటే జనరల్గా నేను మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీటింగ్లలో అసలు మనం ఏదైతే వానికి వెహికల్ కొన్నప్పుడే ఆ వెహికల్ పీరియడ్ ఎంత అనేది కూడా దాంట్లోనే ఆ కీ బుక్లో రాస్తారు. నేను ట్రాన్స్పోర్ట్ అధికారులను మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మున్సిపల్ జిహెచ్ఎంసీ వాళ్ళను జాయింట్ మీటింగ్ పెట్టి అసలు ఎన్ని కాలం చెల్లినటువంటి వాహనాలు ఇంకా నడుస్తూ ఉన్నాయి ఒకటి. రెండోది సిటీ బస్సులు అయినంత మట్టుకు ఈ డీజిల్ కాకుండా సిఎన్జి ద్వారానే నడపడానికి ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తాం. మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా కొన్ని బస్సుల కొరకు మేము కూడా ఏర్పాటు చేయడానికి మా వంతు కూడా సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 100% ఇవ్వాలని మీరు తెలిసినట్టు ఎయిర్ కానీ వాటర్ కానీ మరి ఈ రకంగా గాలి ద్వారా నీరు ద్వారా ఈ శబ్ద కాలుష్యము ఇవన్నిటి ద్వారానే ఇదంతా పెద్దగా తయారవుతుంది. కాబట్టి ఈ శబ్ద కాలుష్యాన్ని నీటిని ఇదంతా మరి గాలిలో ఇవన్నిటి కంట్రోల్ చేయడానికి కొరకే ఈ 3 డిపార్ట్మెంట్లతోటి నేను సమన్వయ కమిటీ పెట్టి వాళ్ళతో కూడా చర్చించి మొత్తానికి ఎన్ని బండ్లు ఇప్పుడు మనం కండమ్డ్ బండ్లు ఉండి కూడా నడుస్తున్నాయని కూడా లిస్ట్ తీసుకోమని చెప్పి నేను మీటింగ్ కూడా పలుదపలు పెట్టినాం. ఇంకా పూర్తి స్థాయిలో మాకు రాలేదు. యాక్చువల్గా చేయాలనుకుంటే చేయొచ్చు. రేపు తెల్లారి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటారు. ఆ కండమ్డ్ వెహికల్లు తీసేటప్పుడు రేపు తిరిగి మనకి బ్యాంకు లోన్ ఇప్పించే కార్యక్రమం ఇంకేదో చేయాలి కదా. ఇప్పుడు ఒక పేద కుటుంబాలు ఉంటాయి, ఆటో నడుపుతాడు, టాటా ఏసీ నడుపుతాడు, వానికి కూడా పేద కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది. ఒకసారి ప్రభుత్వం దీన్ని ఈ ఎయిర్ ద్వారానో పొల్యూషన్ ద్వారానో శబ్దం ద్వారానో దేని ద్వారా చేసినా అటువంటి అప్పుడు ఆ కండమ్డ్ వెహికల్ని కూడా తీసేటప్పుడు ఒక లిస్ట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటారు. రైట్, ఓకే. ఇక మీ సొంత రాజకీయాలకు వద్దాం.
అక్షర క్రమంలో ప్రథమంగా ఉండే ఆదిలాబాద్ అభివృద్ధిలో ఏ స్థానంలో ఉంది? ఒకప్పుడు 10 సంవత్సరాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక 100 కోట్ల రూపాయలు కూడా ఆదిలాబాద్ నియోజకవర్గం కానీ ఒక 500 కోట్లు ఆదిలాబాద్ జిల్లాకు కానీ పాత జిల్లా ఓకే 10 నియోజకవర్గం ఉన్నటువంటి జిల్లా 500 కోట్లు పెట్టినట్టు దాఖలు లేవు 10 సంవత్సరాలు. ఒక 100 కోట్లు ఆదిలాబాద్ నియోజకవర్గం పెట్టినట్టు దాఖలు లేవు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పాత ఆదిలాబాద్ జిల్లాకు దగ్గర 17,500 కోట్ల రూపాయలు R&B పంచరాయి రోడ్లకి ఖర్చు పెట్టారు. ఓన్లీ రోడ్స్కే. ఇక మిగతా ప్రాజెక్టుల విషయానికి వస్తే ఒక నా నియోజకవర్గంలోనే 1,227 కోట్లతోటి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని పెనుగంగా కోరట చెనాక బ్యారేజ్ దగ్గర కనీసం ఒక 500 కోట్లతోటి ఇప్పుడు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ రకంగా ఎటువైతే అటు ఆ రోజు మా బార్డర్ జిల్లా మహారాష్ట్ర నుంచి వెహికల్స్ వచ్చినాయి అంటే ఒక పెద్ద శబ్దం వస్తే వెహికల్ జంపు, అప్పుడు సమైక్య రాష్ట్రం వచ్చిందని చెప్పి అరే ఆంధ్రప్రదేశ్ ఆగారు అనేటటువంటి స్లోగన్. ఇయ్యలేమైంది ఉల్టా తెలంగాణ రాష్ట్రం రాకముందు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చిందని చెప్పేటప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర పోతేనే జంపు పడ్డాయంటే మహారాష్ట్ర వచ్చింది ఒకటి. అతనే కరెంటు ఒకప్పుడు మా బార్డర్ జిల్లా నా బార్డర్ కాన్స్టిట్యున్సీ లైట్లు కనబడితే మహారాష్ట్ర, ఓకే లైట్లు కనబడింది అప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇలా లైట్లు కనబడేది తెలంగాణ, లైట్లు కనబడతలేదు మహారాష్ట్ర. ఎగ్జాంపుల్ అంటే ఆ రకంగా అభివృద్ధి జరుగుతుంది. ఇలా సాగునీరు విషయంలో ఆదిలాబాద్ జిల్లాలోనే దగ్గర అది జైకా ప్రాజెక్టు కింద అయినా అది మరి ఇలా కొత్త ప్రాజెక్టులు కొమరం భీం కట్టినప్పుడు వాళ్ళు నీళ్ళవాయు ప్రాజెక్టు కట్టిండ్రు, శుద్ధవాగు ప్రాజెక్టు కట్టిండ్రు, పాలవాయి పురుష ఒక్క ప్రాజెక్టు కూడా అప్పుడు మొత్తం 10 సంవత్సరాల్లో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము ఇవాళ ఇప్పటికే దగ్గర ఒక 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేసాం. అంటే అవన్నీ వాళ్ళు ప్రాజెక్టులు కట్టి కెనాల్ లేవు. ఓకే మొత్తం మేము కెనాల్ ల్యాండ్ అక్విజిషన్ చేసి కెనాల్లు కట్టి నీళ్ళు ఇస్తే ఇలా 3 లక్షల ఎకరాలకు మిషన్ కాకతీయ కావచ్చు, ఇటు ప్రాజెక్టులు కావచ్చు, ఇలా అదనంగా 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. మా టార్గెట్ 6 లక్షల ఎకరాలు. ఇంకా 1 సంవత్సరంన్నరలా ఇలా మా ఒక్క నియోజకవర్గమే 50,000 ఎకరాలకు మేము వచ్చే 18 ఈ డిసెంబర్ వరకు నీళ్ళు ఇస్తాం. అంటే ఈ రకంగా ఎక్కడ పోతే అక్కడ ఆనాడు వాళ్ళు 10% మేము ఇవాళ అభివృద్ధి చేసే దానిలో 10% కూడా వాళ్ళు డబ్బు కేటాయించాలి. అది విద్యకు చూసుకోండి, వైద్యం చూసుకొని. ఆదిలాబాద్ ఎగ్జాంపుల్ రిమ్స్ హాస్పిటల్ ఉంది. ఓకే ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో ఇలా 150 కోట్లతోటి కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాం. డాక్టర్ పోస్టుని భర్తీ చేస్తా ఉన్నాం. నిమ్స్ తరాలు ఎక్కడైతే డాక్టర్లకు రూపాయి ఇస్తే రూపాయిన్నర అక్కడ ఇచ్చి ₹1,00,000 ఇస్తే ₹1,50,000 ఇచ్చి డాక్టర్లకు కూడా పర్మిట్ చేయాలని చెప్పి నిమ్స్ తరాలో హైదరాబాద్లో నిమ్స్ ఎట్లయితే డాక్టర్ సెలెక్షన్ కానీ డాక్టర్ శాలరీస్ కానీ ఇలా మా ఆదిలాబాద్ జిల్లాలో 100 బెడ్ల హాస్పిటల్ ఇలా ఉట్నూరులో ప్రారంభం చేసుకున్నాం. ఇలా డయాలసిస్ సెంటర్ లేవు. అప్పుడు మామూలు సిటీ స్కాన్ చేయాలంటే హైదరాబాద్ రావాలా. ఇలా సిటీ స్కాన్ తీసుడు ఆదిలాబాదు, ఉట్నూరు, ఇలా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లా డయాలసిస్ సెంటర్ ప్రతి మనిషి కిడ్నీ బీమార్ అయిండు. అటువంటి డయాలసిస్ సెంటర్ హైదరాబాద్లో నాగ్పూర్ పోవాలా. అంటే ఇట్లా చూస్తే మీరు రోడ్లు కానీ ఇటు విద్య కానీ ఇటు వైద్యం కానీ ఏ రంగంలో చూసినా కూడా ఇలా వాళ్ళు 10% చేస్తే నేను 90% నిధులు హెచ్చించి ఏ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పండి. నేను చాలాసార్లు జిల్లాలో ప్రెస్ మీట్ ఛాలెంజ్ ఇచ్చిన. మీరు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మీ 10 సంవత్సరాల కాలంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన వాళ్ళకు మీరు గ్యాస్ సిలిండర్ ఇచ్చినవి 10 సంవత్సరాల కాలంలో 2,800 పేదలకు ఊపిరితిత్తుల వ్యాధి అని ఆ వ్యాధి అని మేము మహిళలకు పెద్ద ప్రోత్సహిస్తామని చెప్పి ఆ గ్యాస్ కనెక్షన్లు 3,200 కనెక్షన్లు ఇస్తే మేము ఇలా 85,816 కనెక్షన్లు మేము ఇచ్చినాం. అంటే మీరు లెక్క పెట్టుకోండి, 3,200 గ్యాస్ కనెక్షన్ రేటు ఇలా 85,000 గ్యాస్ కనెక్షన్ రేటు. అంటే దీనికి నక్కకు నాగలోకం ఉన్నటువంటి తేడా. కాబట్టి ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లాని ఏదో కనీసం పాపం రోడ్లు లేక ప్రాజెక్ట్ లేక
పాఠశాల భవనాలు లేక, పాఠశాల భవనాలు ఉపాధ్యాయులు లేక, ఈ రకంగా అంటే ప్రతి ఒక్క రంగాన్ని తీసుకున్న నిర్వీర్యం చేసింది. కాబట్టి ఇలా ఒక రైతు ఏ గ్రామంలో ఒక 20 మంది స్ప్రింక్లర్ సెట్కు దరఖాస్తు పెట్టుకుంటే, డ్రిప్ ఇరిగేషన్కి పెట్టుకుంటే, పాలి హౌస్కి పెట్టుకుంటే, ఇలా ప్రతి రైతు ట్రాక్టర్ కావాలని పెట్టుకుంటే కూడా ఎన్ని దరఖాస్తులు వస్తే పార్టీలకు అత్యంగా రైతులకు పార్టీలు లేవు. ఏ రైతు పెట్టుకున్నా వానికి డ్రిప్ ఇస్తున్నాడు. నేను ఒకసారి మండల ప్రెసిడెంట్ చేసినాం. ఆ మండలంలో 10 సెట్లు వచ్చేది, 10 స్ప్రింక్లర్ సెట్లు వస్తే 100 దరఖాస్తులు వచ్చేది. డ్రా చేసి 10 మందికి ఇచ్చేది. ఇలా 100 మంది కాదు. ఒక ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలోనే ఒక స్ప్రింక్లర్ సెట్లు ఆనాడు కనీసం 100 సెట్లు వస్తే ఇలా దగ్గర ఒక్కొక్క మండలానికి 800, 900 ఇట్లా మొత్తం నాకు 3 మండలం కలిపితే 3100-200 స్ప్రింక్లర్ సెట్లు ఇప్పటికి వంచిన. అంటే ఎక్కడున్నట్టు అంటే రైతు స్ప్రింక్లర్ అడిగినా, డ్రిప్ అడిగినా, బోరు బావి అడిగినా, కరెంట్ అడిగినా, ఆనాడు కరెంటు దరఖాస్తు పెడితే సీనియారిటీ ప్రకారం కరెంట్ ఇచ్చేది. మేము దరఖాస్తు పెట్టుకున్న 20 రోజుల్లో కూడా కరెంటు కనెక్షన్ ఇచ్చేస్తాం. అంటే చెప్పే ఉదాహరణ ఏంటంటే నువ్వు ఏ రంగానికి వచ్చినా అందుకొరకే నేను ఇలా కనీసం సబ్స్టేషన్లు నా నియోజకవర్గంలో, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కానీ, ఆదిలాబాద్ పాత జిల్లాలో 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత 139 సబ్స్టేషన్లు ఉంటే అలా 70 ఏళ్ళల్లో తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం 3.5 సంవత్సరాల్లో 60 సబ్స్టేషన్లు ఆదిలాబాద్ పాత జిల్లాలో చేసాం. ఓకే, అంటే 130 70 ఏళ్ళలో చేస్తే 3.5 ఏళ్ళలో మేము 59 సబ్స్టేషన్ చేసినాం. ఇలా 220 kV లైన్కు ఉట్టుల సబ్స్టేషన్ జాగా మంజూరు చేసుకున్నాం. 400 kVది నిర్మల్లో నడుస్తూ ఉంది పనులు. అంటే ఇలా రైతుకి ఏమైపోయింది, భరోసా వచ్చింది. విత్తనాలు ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు, 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నారు. ₹1,00,000 రుణ మాఫీ తర్వాత కూడా రైతులకి అంటే నేను ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఒక్కటే శాఖ కాదు. మేము రోడ్లు వేసినంత మాత్రం డెవలప్ కాదు, మేము స్కూల్ భవనాలు కట్టిన డెవలప్మెంట్ కాదు. కానీ 75% ఉన్నటువంటి రైతాంగం కొరకు కూడా ఇలా ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి ఇలా రైతులను ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి, రైతులకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, మనోధైర్యాన్ని ఇచ్చి ఇలా రైతు సమన్వయ కమిటీలు పెట్టి ఇలా రైతులకు రేపు పండించే పంట కూడా రైతులు అసంఘటితంగా ఉన్నారు, సంఘటితంగా ఉండాలి. ఇలా మామూలు ఒక ఆటో రిక్షా కావచ్చు, ఒక సైకిల్ ట్యాక్సీ అనే యూనియన్ ఉంటుంది. 70% కులాలతోటి మతాలతో సంబంధించినటువంటి వ్యవసాయదారుని కూడా మనం ఇలా పొలాలకు రోడ్లు వేస్తున్నాం. ప్రతి రైతుకు పొలం నీళ్ళు ఇస్తున్నాం. ప్రతి రైతుకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాం. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇలా నా నియోజకవర్గంకి వస్తేనే దగ్గర నేను లెక్క చేస్తే 3,700 కోట్ల రూపాయలు ఒక ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఓకే, 3,700 కోట్లు అంటే దాన్ని అభివృద్ధి ఏమంటాము అంటే ప్రతి లెక్క చేసినాం. స్ప్రింక్లర్కి ఇచ్చిన సబ్సిడీ కావచ్చు, రైతుకి ఇచ్చినటువంటి ఇంకా ట్రాక్టర్ కావచ్చు, ఈ రకంగా చేస్తే 3,700 కోట్ల రూపాయలు ఒక ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరుగుతుంది. అంత బాగానే ఉంది. రామన్న మంచోడే, కానీ రామన్న అనుచరులో కొందరు వల్ల, ఆయన 2 పిల్లల వల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది అనేది ఒక కామెంట్. అంటే నాయకులకు పిల్లలు ఉండద్దు అనుకుంటారు. నాయకుల పిల్లలు పెద్ద అయినాక విద్య చదువుకుంటారు, చదువుకాయ ఉంటారు. పిల్లలు పెద్దగా అయినప్పుడు వాళ్ళకు కూడా, ఎందుకంటే ప్రజలు మేము లేనప్పుడు వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు. మంత్రి గారు అబ్బాయి దగ్గరికి అయితే పని అవుతుందని చెప్తే పని చెప్తారు. అంత మాత్రాన్నే మంత్రుల కొడుకులే చేస్తున్నారంటే ఏం చేసేది ఉంటుంది ఒక మాట. ఎందుకంటే కొంతమంది జీర్ణించుకోలేనటువంటి కుటుంబాలు ఉంటాయి, జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు ఉంటాయి. కాబట్టి రామన్న మంచోడు ఉంటే చాలు కదా. రామన్న మంచోడు అయినప్పుడు రామన్న కోటేస్తే సరిపోతుంది కదా. రామన్న పిల్లలతోటో రామన్న అనుచరగనము అంటే ఇలా రాజకీయాలలో మా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో చెప్తున్నాం. ఇలా మా ఎంబడి తిరిగేటోళ్ళు వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళ పిల్లల్ని అన్నిటినీ పాపం వదులుకొని రోజు మా ఎంబడి తిరిగేటటువంటి కుటుంబాలు ఈర్ష్య ఉంటుంది కామన్గా. మరి ఇలా నా ఎంబడి తిరిగే కార్యకర్త ఏమనుకుంటాడు, మా జోగురామన్న మంత్రి అయిండు, మా జోగురామన్న మంత్రి ఉంటే కొన్ని లీగల్గా ఉన్నటువంటి ఒక పరిశ్రమ వేసుకుంటా, ఒక షాప్ పెట్టుకుంటా, ఒక వెహికల్ కొనుక్కుంటా అని చెప్తే మంత్రి దగ్గర తిరిగి ఆయన వెహికల్ తీసుకున్నాడు, ఆయన పరిశ్రమ వేసుకున్నాడు. అంటే ప్రతి మనిషికి లీగల్గా ప్రభుత్వంలో ఏ నియమ నిబంధనలతో అయితే ఏ లాభాలైతే రాజకీయ నాయకుడు మా పార్టీ కార్యకర్త చేయొచ్చో
అటువంటి పార్టీ కార్యకర్తలకు చేస్తాడు నాయకుడు. మా ఎంబడి రోజు తిరిగే కార్యకర్త చేస్తాడు, తప్పేం కాదు కదా. మా ఎంబడి తిరిగేటటువంటి కార్యకర్తలకు, మా కుటుంబ సభ్యులకు చేసుకున్న తర్వాత ఇతర ప్రజానికానికి చేసేటప్పుడు వాడు డబ్బులు తీసుకొని చేస్తున్నాడా, వాళ్ళు అర్హులు కాకుండా వేరే వాళ్ళు చేస్తున్నాడా? అర్హులు కాకుంటే ఎవరైనా నేనేమన్నా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే. ఎంపీటీసీ అయితే రైతు ఉంటాడు, ఎంపీటీసీ రైతు ఉంటాడు, సర్పంచ్ రైతు ఉంటాడు. సర్పంచ్కి 20 ఎకరాల భూమి ఉంటుంది, పొలం ఉంటుంది. బోరు మంజూరు చేసుకోవడా, మోటార్ తీసుకోవడా, కరెంటు కనెక్షన్ తీసుకోవడా? అంటే ఎంపీటీసీ అయినంత మాత్రాన అది పర్మనెంట్ పోస్ట్ కాదు కదా, ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా. ఇప్పుడు ఒక ఎంపీటీసీగా వానికి రైట్స్ ఉన్నాయి, వాడు బోరు కొట్టుకోవచ్చు కదా. బోరు అందరికీ ఇస్తుంది కదా ప్రభుత్వం, ఒక ఎంపీటీసీకే ప్రత్యేకంగా ఇయ్యదు కదా. అందుకొరకే ఒక సర్పంచ్ ఉన్నాడు, ఒక సర్పంచ్ రైతు స్ప్రింక్లర్ సెట్ తీసుకోవడా, డ్రిప్ ఇరిగేషన్ తీసుకోవడా, ట్రాక్టర్ తీసుకోవడా? అంటే ఇచ్చేది ప్రభుత్వం ఏ నియమ నిబంధనలు అయితే ఉన్నాయో ఆ నియమ నిబంధనలకు లోబడి ఉన్నదా లేదా, ఆయన పట్టుదారా కాడా, ఆయన చిన్న సన్నగారు రైతా కాడా అనేది చూస్తుంది తప్ప ప్రభుత్వం. కొంతమంది మాట్లాడతారు అధికార పార్టీ నాయకులకే ట్రాక్టర్లు ఇస్తావు పక్క, ఎందుకు అధికార పార్టీ నాయకులు అరువులైతే ఇయ్యొద్దని ఏమున్నది? అరువులు కానూన్లోకి ఇస్తే మేము దుర్వినియోగం చేసినట్టు. అరువులు అయినప్పుడు మా ఎంబడి తిరిగినప్పుడు మా కార్యకర్తలు కావచ్చు, మా వెల్విషర్స్ కావచ్చు, నిజమైనటువంటి రైతులు కావచ్చు, మనం చూసేది ఏం చూస్తాం? ఇలా మేము చెప్పినంత మాత్రాన జిల్లా కలెక్టర్లు డ్రా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ డ్రా చేసే ట్రాక్టర్లు ఇస్తారు, జిల్లా కలెక్టర్ డ్రా చేసే స్ప్రింక్లర్ ఇస్తారు, జిల్లా కలెక్టర్ డ్రా చేసే ఇప్పుడు ఇచ్చే మేము లోన్లు ఇస్తారు, నాన్ సెక్టర్ కింద నాన్ ఫార్మింగ్ లోన్ అని చెప్పిస్తారు. ఇలా ఊళ్ళో 10 మంది దరఖాస్తు పెట్టుకుంటే ఒక ఊళ్ళో 2 లోన్లు ఉంటాయి, డ్రా చేస్తున్నాడు. అంటే ఎంత నీతి నిజాయితీవంతంగా, ఎంత పారదర్శకంగా మా ప్రభుత్వం పనిచేస్తున్నది. ట్రాక్టర్లు ఇలా నాకు 40 ట్రాక్టర్లు వచ్చినాయి, 200 మంది దరఖాస్తులు ఉన్నాయి. మా కలెక్టర్ 200 దరఖాస్తులు, 200 మంది చిట్టీలు వేసి డ్రా తీస్తారు, 43 మందికి ట్రాక్టర్లు వస్తాయి. అది తప్ప మేము ఎక్కడైనా రూలుకు వ్యతిరేకించి పోయితే, మేము ఇచ్చిన వ్యక్తి రైతు కాకుంటే, మేము గతంలో ఇచ్చిన రాజశేఖర రెడ్డి తీరు ఆదర్శ రైతులు తీరు ఆటో డ్రైవర్లని ఆదర్శ రైతులు చేస్తలేము, భూమి లేనోనికి ట్రాక్టర్ ఇస్తలేము, భూమి లేనోనికి బోర్ ఇస్తలేము, భూమి లేనోనికి స్ప్రింక్లర్ ఇస్తలేము. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రైతులు అని చెప్పి వానికి కొద్ది సాలరీ ఇచ్చి, వానికి ఆటో డ్రైవర్ ఆడు ఊళ్ళోనే లేనోడు, భూమే లేనోడు అంటే వాళ్ళు పక్కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇచ్చిన. అట్లా కాదు కదా, మేము భూమి ఉండాలా, అరువుడై ఉండాలా, అందరు ఉంటేనే అందరు తీసుకున్నట్టు వాడు తీసుకుంటాడు. తీసుకున్నోడు మా పార్టీ అయినంత మాత్రాన, తీసుకున్నోడు మా ఎంపీటీసీ అయినంత మాత్రాన అన్ని ఎంపీటీసీలకి పోయినాయంటే ఎంపీటీసీ రైతు అయితే ఇచ్చు తప్పేముంది, ఎంపీటీసీ రైతు అయి అరువుడైతే తప్పేముంది? ఆ రకంగా ఇస్తూ ఉంటాం. దాంట్లో ఒక ఏడాది క్రితం తిరుపతి రెడ్డి అనే ఒక కార్యకర్త చనిపోయాడు, మీ పాత శిష్యుడు. ఆ విషయంలో మీ అబ్బాయి మీద ఆరోపణలు వచ్చాయి. కేసు ఏమైంది తెలుసా మీకు? కేసు క్లోజ్ అయిపోయింది. కేసు ఆల్రెడీ అంటే ఇది బనాయించిన కేసు అని, ఇది కేవలం రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు పోయి కావాల్సి ఒక్కసారి కాదు, ఆ జనాల ముందరనే అదే హాస్పిటల్ ప్రాంగణంలో పోస్ట్ మార్టం చేసేటటువంటి రూమ్లో పంచనామా రాసేటప్పుడే 9 సార్లు అప్లికేషన్ దింపేసిండు. 9 సార్లు. ఒకసారి జోగురామన్న కొడుకు ఉండాలని ఒకడు, జోగురామన్న కొడుకు లేకపోతేనే కేసు బలంగా అవుతున్న ఒకడు, జోగురామన్న కొడుకును పెడితేనే మనం కేసు బలమవుతుందా కాదని కాదు, కానీ జోగురామన్నను మనం బదనాం చేయొచ్చు అనే రకరకాల సలహాలు ఇచ్చి 9 సార్లు పోలీసుల ముందర దరఖాస్తు దింపేసిండు. నేను అనుకుంటే, నేను అధికార పార్టీ, నేను ఒక మంత్రిని, నా కొడుకు మీద కేసు వద్దని చెప్తే నేను అనుకుంటే, ఎందుకంటే మా కొడుకు జనాల బహిరంగ సభలు చెప్పచ్చు, జోగురామన్న కొడుకు పలానా కొడుకు ఎటువంటి అంటే జనాలు మాకు సర్టిఫికేట్ ఇస్తారు. అంటే మేము అంతకులము, మేము మర్డర్ చేస్తున్నాము, మా కుటుంబం అనేది జనాలు తెలుసు కాబట్టి మాకు జనాల సర్టిఫికేట్ అవసరం కాబట్టి ఏమైనా చేసుకొని పోలీసు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం. ఆ కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తి మీద ఎన్ని అనుమానాలు ఉంటే అన్ని అనుమానాలు తగ్గట్టు పిటిషన్ ఇచ్చినట్టు 9వ సారి దరఖాస్తు చింపింది రాసిస్తే కూడా తీసుకొని మా అబ్బాయి మీద పెట్టమని చెప్తారు. వాళ్ళు ముందే పెట్టారని చెప్పి నేనే పోలీసులకు చెప్పిన. అంటే మాకు భయమే లేదు, మాకు అనుమానమే లేదు. మా 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 కుటుంబం కానీ మా పార్టీ ఇప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చరిత్రనే అటువంటిది కానప్పుడు మాకు భయం ఏముంటుంది? అందుకొరకు ఇలా కేసు కొట్టేసిండు కాబట్టి ఇలా ఏ దోషులైతే కావాల్సి కేసు పెట్టిండ్రో అలా నేను కేసు పెడుతున్నా, ఇప్పుడు తిరిగి ప్రైవేట్ కేసు ఇస్తున్నాను. ఓకే. సో 2019 ఎన్నికల్లో మీరు గెలవబోతున్నారా? ఇప్పటిదాకా రానంత మెజారిటీ వస్తుంది.
నేను రాజీనామా చేసినప్పుడు 31,500 వచ్చింది. ఇలా 31,500 కంటే ఎక్కువ మెజార్టీ చేసినటువంటి అభివృద్ధి చెప్తుంది. ఇలా 50,000 ఎకరాలకు ఒక లోయర్ పెనుగంగా ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. ఒక 20 నుంచి 30,000 ఎకరాలకు మిషన్ కాకతీయ చెర్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. అంటే రైతులకు పక్కాగా పాపం, ఎందుకంటే ప్రతి రైతు పొలానికి నీళ్ళు వస్తాయి కాబట్టి వాళ్ళకు ఒక స్థిరాస్తికి మనం ఒక సపోర్ట్ ఇచ్చినాం. వర్షాధారం మీద ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ రైతులు ఇలా నీళ్లు 24 గంటల నీళ్లు 12 నెలల నీళ్ళు వచ్చేటట్టు కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ అన్ని ఊళ్ళ గ్రామాలకు రోడ్లు, అన్ని పాప అర్హులైన వాళ్ళకు పెన్షన్లు, అందరు అర్హులైన వాళ్ళందరికీ ఇలా మనం వ్యవసాయ పరంగా ఎన్నైతే వస్తున్నా అన్ని ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఏ రంగంలో చూసినా ఇలా రేషన్ కార్డులు కావచ్చు, పిల్లల రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, ఇదంతా ఎవరు ఏం చేసినది ముఖ్యం కాదు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు మీద ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 5 ఏళ్ళలోనే, ఇంకా 3.5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు వచ్చినాక ఇటువంటి ముఖ్యమంత్రి 20 కాలాల పాటు ఉంటే అప్పుడే ఈ పేదరికం పూర్తిగా దూరం అవుతుంది, ఈ పేదరిక నిర్మూలన జరిగిపోతుంది. ఈ కుల పక్షపాత వైఖరులు కానీ రాజకీయంగా కానీ తొక్కిపడలు కానీ ఇవన్నీ ఉండయి. మంచిగా హాయిగా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడమే అది బంగారు తెలంగాణ. అందరూ సంతోషంగా ఉన్న రోజే అది బంగారు తెలంగాణ. అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉన్నప్పుడే అది బంగారు తెలంగాణ. ఏదో బంగారు నోములు తెచ్చిచ్చి బంగారు పేర్లు వేస్తేనే బంగారు తెలంగాణ కాదు. ఎప్పుడైతే యావత్ తెలంగాణ సమాజం అంతా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ. కాబట్టి అటువంటి బంగారు తెలంగాణ అదొక ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సాధ్యమవుతుందని చెప్పి ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. రైట్. చివరి ప్రశ్న సార్, ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు మీరే ఇన్ఛార్జ్ మంత్రి, 4 జిల్లాలకు ఇన్ఛార్జి. రైట్. ఆదివాసీల సమస్య విషయంలో మీరు తీసుకోవాల్సిన స్థాయిలో చర్యలు తీసుకోలేదు ఈ గొడవల విషయంలో అనేది ఒక అపప్రదం మీ మీద. దాంట్లో రాజకీయ నాయకులు కాకుండా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి నక్సలైట్లు కూడా ఉంటారన్నారు మీరు. నక్సలైట్ ఉంటాం నేను ఎప్పుడు చెప్పలేదు. నక్సలైట్ అది సృష్టించి నక్సలైట్లే ఉంటారు, వీళ్ళే నక్సలైట్ అని చెప్పి వాళ్ళ దాన్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వక్రీకరించి చెప్పితే నేను ఇలా ఆ రిపోర్టర్ మీద కూడా కేసు వేసిన. ఇప్పుడు ఆ రిపోర్టర్ మీద కూడా కేసు ఆల్రెడీ ఫైల్ అయింది ఆల్రెడీ. అంటే నేను ఎట్లుంటానంటే నేనే చెప్పినని చెప్తా, నేను అన్ననని చెప్తా, లేదు అంటే లేదని చెప్తాను. కాబట్టి నేను అన్నది ఇలా ఈ లంబాడా గోండ్ల విషయంలో వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. పాపం 20 వర్గాలు డిమాండ్స్ చెప్పుకొని రోడ్ల మీదకి వచ్చిండ్రు, చెప్పుకున్నారు. ఇప్పుడు కామ్ అయిపోయింది. అది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. మేము స్పష్టంగా చెప్పినాం, మా ముఖ్యమంత్రి గారు గోండు లంబాడా మాకు 2 కులాలు సమానమే. మీరు శాంతియుతంగా పోరాటం చేసుకోండి, మీరు సమన్వయంతో మీరు మా దగ్గరికి రండి శాంతియుతంగా. అందుకే మేము గోండోళ్ళు మీటింగ్ పెట్టుకుంటే గోండ్స్కు ఆదివాసులకు మీటింగ్ పర్మిషన్ ఇచ్చినాం, లంబాడాలు పెట్టుకుంటే లంబాడాలకు పర్మిషన్ ఇచ్చినాం. ఎక్కడ కూడా అలా మీటింగ్లు అలా ఆలోచన విధానాన్ని ప్రభుత్వం దృష్టికి హైదరాబాద్కి వచ్చి దానిలో మీటింగ్ పెట్టుకుంటే కూడా మేము పర్మిషన్ ఇచ్చాం. దాని అర్థం ఏమన్నట్టు అంటే 2 కులాలకు ఉన్నటువంటి వాస్తవాలు మీరు చెప్పుకోండి. మా ప్రభుత్వానికి ఏది వాస్తవం, ఏది ప్రభుత్వం చేయొచ్చు, ఏది ప్రభుత్వం చేయరాదు ఆలోచించి తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని చెప్పింది. కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన 2 వర్గాల ఆదివాసులకు ఇటు లంబాడులకు ఇద్దరికి నమ్మకం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి కూడా పూర్తి సమాచారం మా డీజీపీ పోయిండు, పోలీసుల మీటింగ్ తీసుకున్నారు. ఇలా ఉన్నతాధికారులు పోయి 4 సార్లు అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలతోటి మీటింగ్, అంటే ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రభుత్వం చిత్తతోటి పనిచేయాలని చెప్పే మా సిఎస్ని 4 సార్లు పంపినాం, మా డీజీపీ 4 సార్లు పోయిండు, మీటింగ్ పెట్టిండు. అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతోటి ఇంటెలిజెన్స్ తోటి అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అలా సంఘ నాయకులతోటి వివిధ రాజకీయ పార్టీ నాయకులతో అందరితో కూడా చర్చలు జరిపి అది లాస్ట్కు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని చెప్పి వాళ్ళు ఇలా వేచి ఉన్నారు. ఎక్కడ కూడా ప్రశాంతంగా వాతావరణం ఉంది. ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి నాయకత్వం మీద విశ్వాసం ఉంది. అది ఎక్కడ కూడా జోగురామన్న పట్టించుకుంటలేడు, ఇంకెవడో పట్టించుకుంటలేడు అంటూ నేను ఇంతకుముందు చెప్పాను. ఎవడో ఒక రాజకీయ పార్టీలో ఉండి ఆ రాజకీయ లబ్ధి కొరకు ఇదేమన్నా లాభం అవుతుంది అనుకున్న వ్యక్తులు కొంతమంది మాట్లాడతారు తప్ప నిజమైనటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు వాళ్ళను కూడా ఆదివాసీ వికాస పరిషత్ ఉంది, తుడుం దెబ్బ ఉంది, విద్యా సంఘాలు ఉన్నాయి, అందుకే ఎందరో వస్తున్నారు, ఎందరో మాట్లాడతారు.
మీ మీద కానీ సార్ మీ ప్రభుత్వం మీద కానీ మాకు ఎలాంటి మరి ఇది అపనమ్మకం లేదు. మేము నమ్ముకునే మీ మీద ఉన్నాం. ముఖ్యమంత్రి గారి మీద మాకు విశ్వాసం ఉందని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి అటువంటిది వాళ్ళు ఒరిజినల్గా ఆదివాసులు కానీ లంబాడలు కానీ నిజమైనటువంటి ఏదైతే పేద ప్రజలు కష్టాలు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, ముఖ్యమంత్రి మీద విశ్వాసం ఉంది. కాబట్టి అక్కడ జోగురామన్న మీద ప్రత్యేకంగానో ఇంకే నాయకుల మీద ప్రత్యేకంగానో ఎటువంటి అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు లేవు. స్పష్టంగా వాళ్ళకు నమ్మకం మా ప్రభుత్వం పైన ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అత్యంత విలువైన సమయాన్ని మా యోయో టీవీ కోసం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వ్యూయర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యోయో టైమ్ టు టాక్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్ and don't forget to subscribe to get more updates. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.